యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏంటంటే నేను సంగతులు రాజీవ్ మంచి ప్రియుడని విన్నాను. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమా గారు ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. అయ్యో పాపం. అరే అరే మీకు కొంచెం నేను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏముంటుంది బహుశా, మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? ఇందులే అవును నువ్వు అడిగలే. ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్? ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది. ఒకటి చెప్పు నాకు, ఇండస్ట్రీలో గ్యాంగ్స్ ఉంటాయా? ఏముంది, మనకు తెలిసింది మనమే గొప్ప. జూనియర్ కాకుండా ఇంకా నీ క్లోజ్ ఉన్న హీరోస్ ఎవరైనా? పెట్టాడు మాత్రం ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి. అసలు ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా అదే సుమా భర్త, అదే ఎక్కువ వినపడుతుంది. సుమా వాళ్ళు ఆయనే. ఓపో చిన్న ఇంకా క్లారిటీ రాని క్వశ్చన్ అన్నమాట. యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలా మందికి ఒక క్యూరియాసిటీ. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. నువ్వు అనాలా మీరు అనాలి? నవ్వుతారు, మీరు అంటే నవ్వుతారు, గ్యారెంటీగా నవ్వుతారు. నువ్వు నన్ను మీరు అన్నా, నేను నిన్ను మీరు అన్నా ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అది ఇప్పుడు ఏదో కేవలం అదే అందుకని అవన్నీ జర్నలిజం రూల్స్ అన్ని తీసేసి పక్కన పెడదాం. నేను నువ్వే ఈ ఇంటర్వ్యూ వరకు నేను నువ్వే. ఓకే చెప్పు, అసలు మన అసలు క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు అసలు నీ కెరీర్ బిగినింగ్ గురించి చెప్పు. నాకంటే తెలుసు, చాలామందికి ప్రేక్షకులకు తెలియదు. నీ కెరీర్ బిగినింగ్ గురించి చెప్పు. నీ కెరీర్ బిగినింగ్ అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి వాతావరణం. ఇప్పుడు ఎలాగైతే నువ్వు నాతో కలిసి యాక్ట్ చేసి క్లాసులో అయితే ఎలా పాల్గొన్నా, అలా చిన్నప్పటి నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత రావడం ఇన్స్టిట్యూట్లోని. సో ప్రాబబ్లీ 85-86 టెలివిజన్ డైలీ అంటే సీరియల్స్ ధారావాహికం అనేది మొదలెట్టినప్పుడు అనగనగా ఒక శోభ అనేది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అందరూ కుర్రాళ్ళు. బిఫోర్ యాక్టింగ్, బిఫోర్ దానికంటే బిఫోర్ అంటే ఇన్స్టిట్యూట్ నుంచి, అంటే నాకు బాగా గుర్తు, నువ్వు ఏంది ఇన్స్టిట్యూట్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి నడుచుకుంటూ బ్యాగ్ వేసుకొని పంజాగుట్టకి వెళ్ళేవాడివి, అక్కడ బస్సు ఎక్కి నాంపల్లిలో దిగి తెలుగు యూనివర్సిటీకి వెళ్ళి, ఇవన్నీ గుర్తుకొస్తే ఎలా ఉంటుంది అసలు? అని హ్యాపీ డేస్ అవన్నీ. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అంటాం కదా, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే పైగా ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఇక్కడి నుంచి బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికోసం పైగా అప్పుడు అంత గమ్మత్తైన ఏజ్. ఏంటి అక్కడ తెలుగు యూనివర్సిటీలో నువ్వు చేసింది? నేను బిఏ థియేటర్ ఆర్ట్స్. అంటే థియేటర్కి సంబంధించింది. దాంట్లో యాక్టింగ్ ఒక సబ్జెక్టు, థియేటర్ స్టేజు, లైటింగు, సెట్స్ ఎరెక్షను, ఇంకా నాట్యశాస్త్రం, ఇంకా వెస్టర్న్ డ్రామా, ఈస్టర్న్ డ్రామా, సాంస్క్రిట్ డ్రామా, ఇంకా అన్ని రకాల ఫార్మాట్స్ గురించి మాట్లాడుకో. బిఏ థియేటర్ ఆర్ట్స్ అంటే ఎనీ అదర్ డిగ్రీ. ఇప్పుడు 3 ఏళ్ళు నువ్వు ఎలాగైతే డిగ్రీ ఏం చేసావు కాదు, డిగ్రీ బీకామ్లో అంటే కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్, అలా యాక్టింగ్కి సంబంధించింది డిగ్రీ 3 ఏళ్ళు. బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ చేశాను. ఓకే, అంతే. అది నీ కెరీర్ పరంగా హెల్ప్ అయిందా నిజంగా? 100%. అంటే యాక్టింగ్ వైజ్గా, ఎందుకంటే ఆల్రెడీ చేసేస్తున్నా, అప్పటికి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత థియరిటికల్గా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఇంకా బాగా హెల్ప్ అయ్యి. ఓకే ఓకే.
ఇప్పుడు కొన్ని బయటికి వెళ్ళినప్పుడు కదా, బయటికి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కదా ఇంకో థియరీ తెలుస్తుంది. అది అవునా కాదా అని మళ్ళీ కనుక్కోవడానికి రోజు నాన్నతో అప్పుడు సాయంత్రం పూట 3 గంటలు కూర్చొని డిస్కషన్. నాన్న దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే చెప్పేవాళ్ళు నాకు పాఠాలు. ఇది అవునా, దాని గురించి ఎప్పుడైతే ఒక డౌట్ మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందో దాన్ని ఎక్కువగా విడమర్చి చెప్పినప్పుడు క్లారిటీ బాగా పెరుగుతుంది. అలా ఆ విధంగా నాకు బాగా హెల్ప్ అయింది. బిఏ థియేటర్ ఆర్ట్స్ కానీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కానీ రెండు చాలా హెల్ప్ అయింది. నువ్వు ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసావు, బాగా మంచి సక్సెస్ చూసావు, కానీ సడన్గా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఏంటి ఆ గ్యాప్ రీజన్ ఏంటి అసలు? ఇది నాకు తెలియదు. నేను ఇప్పటికే ఆలోచిస్తుంటా ఎందుకు వచ్చింది అంటే మధ్యలో 2 years మాత్రం టెలివిజన్ ప్రొడక్షన్లో ఉండి, అంతకుముందే వచ్చింది 2 years మాత్రం టెలివిజన్లో ఉండి విపరీతంగా స్ట్రెస్ కానీ ఉంటే రోజు ఎపిసోడ్లు వెళ్ళాలి. అది కాదుగా అంతకుముందే వచ్చింది నీకు? అదే అంతకుముందు అంటే ప్రాబబ్లీ 1 year, దానికి ముందు 1 year. అప్పుడు ఏంటంటే నాకు సినిమాలు వచ్చినా కానీ ఒక చిన్న సినిమాలు హీరో ఇంకోటి కథాపరంగా కొన్ని బాగా నచ్చుతాయి, వచ్చేసారు. ఎలా ఉంటుందో చెప్తున్నా ఫేజ్. వచ్చేసి సార్ మనం సినిమా చేసేద్దాం సార్, ఇదిగోండి మీకు అడ్వాన్స్ ఇంత అని. అలాగేనండి, నాకు కథ నచ్చేది, సూపర్గా ఉంది. ఇప్పుడు నేను ఊహించుకునేవాడిని ఒక కథ వచ్చి చెప్పిన తర్వాత. సో లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఏమి ఉండేవి కావు. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టలేదునో, లేకపోతే ఆర్టిస్ట్ కుదరలేదునో, డబ్బులు ఇవ్వకపోతే రాలేదునో, ఎక్విప్మెంట్ రాలేదునో. ఒక్కొక్కసారి నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇదేనే లొకేషను ఏంటి ఇంకా అంటే ఇంకా రాలేదండి, ఇంకా యూనిట్ బండి రావాలి. ఇలాంటి సందర్భాలు జరిగాయి. ఎందుకు వచ్చిన గోల నాకు. వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ చేస్తారు, సగం దాకా వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. సినిమా కంప్లీట్ అయిపోతుంది, అయిన తర్వాత పబ్లిసిటీ దగ్గర డబ్బులు లేక ఆగిపోతుంది. అంతా అయిపోతుంది, అయిపోయిన తర్వాత నేను హడావిడిలో ఉంటాను. నిన్న రిలీజ్ అయిందిగా మీ సినిమా అనేవాళ్ళు. అది ఎప్పుడు రిలీజ్ అయింది, అయ్యో. సో ఇన్ని రకాల కైండ్ ఆఫ్. నువ్వు మాట్లాడుతున్నా నువ్వు హీరోగా చేసిందా? హీరోగా చేసినవి. ఇంక ఎందుకు అంటే నాకు తెలిసి నువ్వు హీరోగా చేసి తప్పు చేశానని ఎప్పుడన్నా ఫీల్ అయ్యా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అదే నీ బ్రేక్ కి కారణమేమో అవ్వచ్చేమో అని అప్పుడన్నా అనుకోవట్లేదు. బయట జనాలు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అంటే తను హీరోగా వెళ్ళిపోయాడు కదా, ఇంకా మనం దీంట్లో మళ్ళీ తెప్పి అనుకుని ఉంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, అది చాలా మంది విషయాల్లో జరిగింది. పాపం హీరో ఉంటాడు కదా, మళ్ళీ మనం చిన్న వేషం ఇచ్చో లేకపోతే క్యారెక్టర్ రోల్ ఇస్తే చేస్తాడో చెయ్యడో అలా ఒకటి. ప్లస్ హీరోస్ కూడా అనుకోవచ్చు, అబ్బో వాడు హీరో అయ్యాడు ఇప్పుడు. అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని రకాలుగా అనుకుంటారు కదా. కుడ్ బి దేర్. బట్ ఒకటి రాంగ్ నోషన్ ఏంటంటే అలా అనుకోవడం ఛాన్స్ లేదు. నేను హీరోగా చేస్తూనే మిగతా సినిమాలు కూడా చాలా చేస్తున్నా. ఓకే, సే ఇప్పుడు ఫిలిం బాయ్ అరవింద్ నేను హీరో అవ్వాలనుకోలేదు. అది ఈవెన్చువల్ ఏమైందంటే కథ అంతా ఆ అరవింద్ క్యారెక్టర్ చుట్టూ ఉంది కాబట్టి సినిమా తీసేటప్పుడు కానీ తీసిన తర్వాత కానీ పబ్లిసిటీలో కానీ రాజీవ్ హీరో అని ఎక్కడ చెప్పలేదు. రిషి, మోనో చోప్రా, రాజీవ్ అనేవాడు. అల్టిమేట్గా పర్ఫార్మెన్స్ మొత్తం అంతా ఇటువైపు ఉంది కాబట్టి రాజీవ్ కనకాల హీరో అని చెప్పేసి అంటే పాత్రికేయులు మిత్రులు వీళ్ళంతా చూసిన వాళ్ళతో రాజీవ్ సినిమా అనడంతో రాజీవ్ కనకాల హీరో అయ్యాడు. ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి మిగతా సినిమాలు అన్నీ చేస్తున్నాను. ఇవి చేస్తూ ఉండగానే మిగతా బయట సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో కూడా చేస్తున్నాను. నేను హీరోగా చేస్తున్నప్పుడే కళ్యాణ్ రామ్తో చేశాను, నేను హీరోగా చేస్తున్నప్పుడు. లేకపోతే ఇంతమంది హీరోలతో ఎలా చేస్తాను నేను? అందరితో చేసిన. అయితే వాళ్ళకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ సరిపోతాడు, ఈ క్యారెక్టర్ సరిపోడు, ఈ టైంలో బిజీగా ఉన్నాడు, దొరకడు, ఇలాంటి రాంగ్ నోషన్స్, వాళ్ళ ఇష్టం వచ్చిన నోషన్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకో. నువ్వు హీరోగా హీరోగా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా కరెక్ట్ కావేమో అని నేను ఫీల్ అయ్యాను. అంటే నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? తప్పలేదు, ఎందుకంటే అది ఎవరిష్టం. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ చాలా మంచి సినిమా, మంచి సబ్జెక్ట్స్, చాలా మంచి సబ్జెక్ట్. ఎక్కడో తేడా కొట్టింది అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నది దాని ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఉంటుంది. పాయింట్గా మాత్రం నేను ఎన్నుకున్నది ఎప్పుడు ఏది ఫైర్ అవ్వదు. ఎప్పుడైతే నేను వింటున్నానో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దాంట్లో ఉంటేనే యాక్సెప్ట్ చేశాను. ఫిలిం బాయ్ అరవింద్ టోటల్గా అసలు ఆ సినిమా సెట్స్ మీదకి రాకముందు డైరెక్టర్ వచ్చి రాజీవ్ గారు నేను ఇలా అనుకున్నాను ఒక సబ్జెక్ట్ అని చెప్పి ఓకే సార్. అది ఒక పెద్ద నిర్మాత చేతిలోకి వెళ్ళింది, పేర్లు చెప్పను ఎందుకంటే పద్ధతి కాదు. పెద్ద కంపెనీ చేతిలోకి వాళ్ళకి డౌటు, ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్లో చేస్తున్నారు కదా. కమర్షియల్ సినిమా, హీరో హీరోయిన్, ఓ ఫైటు, 4 సాంగ్స్ ఒక ఫార్మాట్లో ఉంది. ఇతను వచ్చి చెప్పేది ఏదో గమ్మత్తుగా చెప్తున్నాడు.
ఇది ఏంటమ్మా ఎలా, ఆల్రెడీ ఆ పర్టికులర్ నిర్మాత ఆ డైరెక్టర్తో చేసిన వాళ్ళు, వాళ్ళకి నమ్మకం కుదరలేదు. నా దగ్గరికి వచ్చి నేను నమ్మాను, ఏమ్మా నీకు నచ్చిందన్న, నాకు చాలా బాగా నచ్చిందండి అన్న. అయిపోయింది. తర్వాత ఒక 6 నెలలు మళ్ళీ దాని గురించి ఊసలేదు. ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి ఇదే సబ్జెక్ట్ మళ్ళీ ఆ డైరెక్టర్ ఇంకోటి దగ్గరికి, అప్పుడు కూడా ఓకే, ఇదిగో రేపు స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. మళ్ళీ ఇంకొక 6 నెలలు దాని ప్రస్తావం లేదు, మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్గా లేదు సార్, లేదు ఈసారి గ్యారంటీ. ఒక గట్టి వ్యక్తి దొరికాడు, ఫైనల్గా స్టార్ట్ అయింది. ఇట్ పెయిడ్ ఆఫ్. 100 days ఆడింది దానికి. దాంట్లో ఎవరు లేరు, మహా అంటే 3 క్యారెక్టర్లు, రిషి, రాజీవ్, మోనా చోప్రా. మిగతా అన్ని ఒక సీన్ అలా వచ్చిపోయే క్యారెక్టర్లు. స్టార్ కాస్ట్ లేదు. 100 days ఆడింది. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ అనే సినిమా చేశాను. బ్లాక్ అండ్ వైట్ అంటే ఫార్ ఫెచ్డ్, అంటే పాయింట్ వైజ్గా కూడా చాలా ఫార్ ఫెచ్డ్ సినిమా. చాలా మంచి టాక్ కూడా వచ్చింది. 50 days ఆడింది. సో నేను చేసినవి ఏది, ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ ఒకటి చేశాను, అంటే డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్. నేను అన్నది ఓకే, నేను అన్నది పాయింట్, నేను కూడా ఆ సినిమాలు చూడలేదు కానీ పాయింట్స్ వైజ్ గా నేను అనట్లేదు. అంటే ఓకే, సెలెక్ట్ చేసిన బ్యానర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే మిగతా బ్యానర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర మంచి కథ ఉందని చెప్పేసి పెద్ద నిర్మాత దగ్గరికి వెళ్ళాను ముందు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు పెద్ద హీరో, నేను 10 రూపాయలు పెట్టానా ఒకేసారి 100 రూపాయలు ఎలా సంపాదించాలని చూస్తారు. అది వ్యాపారవేత్త ఆలోచన. నేను ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృజించాను, నేను దాన్ని రచించాను, ఇంకోటి వాడికైనా కనవసరం, ఆ డబ్బులు పెట్టి నువ్వు సృజిస్తానంటే అలా అంటారు. దిస్ ఇస్ ది బేసిక్ ఫార్ములా. సో వాళ్ళకి అర్థం కాదు. సో ఏం చెప్పినా వాళ్ళు ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు. సో నాకున్న పరిధిలో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పాడు, ఇది నాకు నచ్చింది, మీ పక్కన ఉన్న ప్రొడ్యూసర్కి ఏమో అంత సత్తా లేదని నాకు తెలుసు, నేనేం చెప్పగలుగుతాను, చేయకూడదు. పాపం అతను తీసుకొచ్చాడు, పెడతాన్నాడు, కుదిరితే నేను ఓకే అనాలి, లేదంటే నా వల్ల కాదని చేతులు ఎత్తాను పెట్టి పంపించారు. కొన్నిసార్లు ప్రొడ్యూసర్లు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంచి ప్రొడ్యూసర్ వచ్చారు, డైరెక్టర్ ఏం మ్యాటర్ ఉండదు, అది సార్ మనకి చెప్తుంటాడు. నాకు తెలుస్తుంది అతను డబ్బులు బాగా పెడతాడు ఇంకోటని, ఇతను తీసుకొచ్చాడు, నేను ఇతనికి ఏమి విషయం లేదండి అన్నా అనుకోండి, నేను కష్టపడి నేను ఇన్ని సంవత్సరాలు తిరిగి నా జీవితాన్ని ఎత్తుక్కుంటూ నేను తీసుకెళ్తే అతను చెడగొట్టాడు, గ్యారంటీ అనుకుంటారు లేదా, నాకెందుకు వచ్చిన బాబు అని ఒప్పుకున్నావు? ఒప్పుకోలేదు. నాకు నచ్చితే నచ్చింది, లేదనుకో నా వల్ల కాదు బాబు, క్యారీ ఆన్. కొన్ని ఈ సినిమా రొమాంటిక్ సినిమాలు కూడా చేసావు, ఏది ప్లీజ్ సారీ పెళ్ళయింది, సారీ నాకు పెళ్ళి, అలాంటి ప్లీజ్ నాకు పెళ్ళింది, ప్లీజ్ నాకు పెళ్ళి, ప్లీజ్ నాకు పెళ్ళింది, అలాంటివి నువ్వు మనస్ఫూర్తిగానే చేసావా? డెఫినెట్గా నేను చేసిందంతా మనస్ఫూర్తిగానే. అందులో ఇన్ఫాక్ట్ ప్లీజ్ నాకు పెళ్ళయింది అన్నది సబ్జెక్ట్ పరంగా చూస్తే చాలా మంచి సబ్జెక్ట్, లేడీస్ ఓరియంటెడ్ సబ్జెక్టు. అందులో ఒక అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా తప్పు చేసి అల్టిమేట్గా చూపించే దాంట్లో ఇప్పుడు తెర మీదకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీ కాంట్రవర్సీ, సెక్స్, భయం, ఈ 3 ఎలిమెంట్స్ బాగా ముడిపోతాయి సినిమా మేకింగ్లో. అంటే వేరే చూద్దాం కానీ ఈ ఎలిమెంట్స్ ఆ పాయింట్ని చూపించడానికి దాని మీద ఎంఫసిస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందులో ఎక్కడ మేమేం చేయవో దారుణంగా చూపించింది, కాకపోతే పర్ఫార్మెన్స్ ద్వారా ఏంటంటే గ్లోరిఫై అయిపోయింది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు అందులో నెట్స్లో మామూలుగా ఈ పలానా సీన్ చేసి రాజీవ్ కనకాల ఫోర్సింగ్ ఇంకొక పేర్లు ఆర్టిస్ట్ పేరు ఎత్తకూడదు, ఒక నటిని అనగానే దానికి క్లిక్లు ఎక్కువ, వ్యూస్ ఎక్కువ, అవే చూస్తారు ఎక్కువ శాతం. అదే రాజీవ్ కనకాల ఇప్పుడు 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అలాంటిదే, దానికి ముందు వచ్చిన సినిమా, అందులో మోటివేషనల్ స్పీచ్ అని ఒకటి ఏదో పెట్టారు, దానికి రావు అంత. అలా ఓకే, అలా అని చెప్పేసి మన బాధ్యతను మరవద్దుగా. అయ్యో ఎప్పుడు మరవలేదుగా. సబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ సినిమా అన్నది ఒక ఆర్ట్ ఫామ్, దాంట్లో ఉన్న ఎలిమెంట్ చెప్పడానికి. నిజంగా ఒకవేళ నేను అలాంటి చెయ్యాలనుకుంటే తెర మీద చేయాలా, అవసరమా నాకు, అవసరమా?
అలాగే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది ఒప్పేసుకోవడం చేయడం అలా జరిగింది కదా. నాకు నిజంగా సబ్జెక్ట్ నచ్చే, అంటే దాంట్లో ఫార్మాట్ ఒక మెసేజ్ ఇంకోటి ఉంది కాబట్టి ఓకే అందులో ఇప్పుడు ఇందులో ఉంది అన్న, ఇప్పుడు ఒక రాజుగారి గది అనే సినిమా ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రస్తుతం అన్న దాంట్లో దీనికి దానికి కంపేర్ చేసి చెప్పారు. రాజుగారి గదిలో ఒక మెసేజ్ ఉంది, నా క్యారెక్టర్ ద్వారా, డాక్టర్ క్యారెక్టర్ ద్వారా సమాజానికి ఉపయోగపడేవి. అంటే మీరు కళ్ళు కానివ్వండి, ఇంకో దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఓకే నేత్రదానం, ఆర్గన్ డొనేషన్ గురించి ఒక చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాం, రాజుగారి గది హిలేరియస్ హిట్, సూపర్ కామెడీ, నవ్వించారు, భయపెట్టారు. దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉంది అందులో, కానీ అది ఓకే, అదొక ఎలిమెంట్. అలాగే ఇప్పుడు ప్లీజ్ నాకు పెళ్ళైందిలో ఒక అమ్మాయి అప్పుడెప్పుడో ఎవడో చేసిన ఏదో పనికి ఆ అమ్మాయి జీవితం ఎలా నాశనం అవుతుంది, ఒకవేళ ఆ సిచ్యువేషన్కి ఇలా రియాక్ట్ అయితే ఒప్పుకుంటే అమ్మాయి జీవితం ఏమవుతుంది, ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఇలా కాకుండా రెండు కాకుండా ఇంకొక ప్యాటర్న్ ఏముంటుంది, ఇది అందులో ఉండే ఎలిమెంట్. కానీ జనాలు ఏం తీసుకుంటున్నారు, నెగటివ్ థింగ్స్ అంతే. ఇది ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమా గారు ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడదు, ఎవరికైనా ఉంటుంది కదా డెఫినెట్గా, లేకపోతే ఇంకా లవ్ లేనట్టు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ యాక్టింగ్. ఓకే నిజంగా జరిగిపోతుంది అనుకుంటే కష్టం కదా. అలా అంటే నేను చేసిన ఫిలిం బార్ విందులో దయ్యం ఎఫెక్ట్, నిజంగా దయ్యాలు వచ్చేలే. యాక్టింగ్ కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. ఓకే నేను కొన్నిసార్లు కావాల్సినే అంటే తెలియాలి, రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచి ఏంటి మీ ఆయన ఏంటి ఇలాంటివన్నీ వస్తుంటాయి, అందుకని అన్నా కానీ చూడదు. నువ్వు పర్సనల్ కెరీర్ అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు గెటప్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అని నా ఫీలింగ్. అంటే ఏంటంటే ఎక్కడ ఏ సినిమా చూసినా రాజు ఒకేలా కనబడుతున్నాడు. కరెక్ట్, ఇది 100%. ఎందుకు దాని మీద శ్రద్ధ చూపట్లేదు? నేను ఒక గెటప్ వేస్తాను ఇంకోలా అంటే వద్దండి, మేము అలా అనుకోలేదు సార్, మిమ్మల్ని ఇలా అనుకున్నా అంటే నేనేం చేయగలుగుతాను. ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్, ఆర్ నేను ఒకవేళ నేను సృజిస్తున్నాను, నేను డైరెక్టర్ని ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం ఇలా అంటే ఓకే. నాకు రావడమే ఇలా వచ్చి సార్ మీరు అలా అనుకోవట్లేదండి, మిమ్మల్ని ఇలా అని అనుకుంటున్నా అంటే వాట్ కెన్ ఐ డూ? లేదు నేను ఇలా వెళ్తానంటే నేను చెప్పింది చేయకుండా మిగతాదంతా చెప్తాడేంట్రా బాబు అనుకోరా జనాలు, గ్యారంటీ అనుకుంటారు. జనాలు అనుకుంటారు, డైరెక్టర్ అయితే ఫస్ట్ అనుకుంటాడు ఇదేంటి నేను చెప్తుంది ఒకటి, ఆయన ఎంతసేపు గెటప్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఎక్కడికో నేను ఈ కథలో చెప్తుంటే ఆయన ఇక్కడి నుంచి దూకరా బాబు అంటే లేదు అక్కడి నుంచి దూకుతానంటాడు ఏంటంటారు, అంతే కదా. సో నాకు కావాల్సిన పరిధిలో నాకు చెయ్యాలి కదా, అంతే. అంతకుమించి ఇప్పుడు నేను ఏదైనా చెప్తే వద్దండి అంటారు, ఏం చెప్తాను. అంటే ఏదైనా రఫ్గా గడ్డం పెంచి అలా చేద్దాం కూడా అన్నా కూడా ఒప్పుకోరా ఎవరు? కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు అలా ఊహించరు, కొంతమంది ఊహించిన వాళ్ళు అలా దగాలో చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా గడ్డం, రఫ్ బియర్డ్, జుట్టు అంతా పెద్ద ఇది వేసుకొని. అన్ఫార్చునేట్లీ అది 3 లాంగ్వేజెస్లో చేసాం. అన్ఫార్చునేట్లీ ఇంకా దగా అని తరుణ్ హీరోగా, కన్నడ, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్లో. అది కన్నడలో రిలీజ్ అయింది, తెలుగులో ఏదో సమ్ ఫైనాన్షియల్ దీంట్లో ఉంది, అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఒకటే ఎప్పుడో వస్తాయి. అండ్ మోర్ ఓవర్ మనకేమవుతుందంటే మనకు తెలిసిన పరిధిలోంచి ఆలోచిస్తారు. ఇప్పుడు రాజీవ్ని ఇంకో కోణంలోంచి చూద్దాం, లేకపోతే ఇంకో గెటప్ వేసో, లేకపోతే ఇంకోటి చూద్దాం చాలా మంది అనుకోరు. మూస్ అంటాం కదా, ఒక టైం ఒక ఫేజ్లో అయితే ఒక హిట్ అయింది కాబట్టి రాజీవ్ చేత మొత్తం అంతా పోలీస్ 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 పోలీస్. ఇంకో సీజన్ వస్తుంది, ఇప్పుడు ఒకటి రాజుగారి గదే హిట్ అయింది, రేపు పొద్దున్న ఇంకా తర్వాత అన్నీ మాట్లాడితే తెలకోటేసి వేసినా ఆశ్చర్యపోను. అలా ఒక ప్యాటర్న్లో ఉంటారు, ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏమైనా ఆలోచించి ఇలా చేస్తాడు, చేయగలుగుతాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఓకే. లేకపోతే నేను తీసుకెళ్ళి పెట్టిన దగ్గర నుంచి నవ్వుతారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా కానీ ఇలా చేద్దామన్నా ఫస్ట్ ఏంటంటే నవ్వేస్తారు. ఇదేంటి ఈడొచ్చి ఈడి క్యారెక్టర్ గురించి చెప్తాడేంటి, కథ గురించి కాకుండా గెటప్లు వేస్తానంటాడేంటి, ఇంకోటి చేస్తానంటాడేంటి, వీడికి ఏమైనా ఇదైందా వెంటనే అంటాం. సో అందుకని నేను రాజీవ్ అంటే బాగా ఉంటాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు, డిక్షన్ బాగుంది, ఓకే, అందంగా ఉంటాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. బట్ అయినా కెరీర్ ఎక్కడో ఆగిపోయింది, ఇంకా ఏదో అసంతృప్తి
అది ఏదో ఇంకా అది రావాల్సినంత గుర్తింపు రాలేదు రాజీవ్కి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఇంకా అదైతే ఎప్పుడూ ఉంటుంది. అంటే ఈ ఒడ్డు పొడుగు బాగున్నాడా లేదా ఇవన్నీ ఎవరి గాళ్ళు అనుకుంటారు, దాని గురించి కాదు. కానీ ఇంకా నేను ఇంకా బెటర్ చేయొచ్చు కదా, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు, వై సమ్వేర్ సంథింగ్ ఇస్ ఫెయిలింగ్, ఆ అసంతృప్తి. అంటే బాగా చేసిన దానికి కూడా కొన్నిసార్లు మెన్షన్ కూడా చేయరు. సి దట్ ఇప్పుడు కాదు, నేను నా గ్రాఫ్ అంటే నేను సినిమాలో యాక్టివ్గా ఉన్న 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా. పేర్లు రావడమే కష్టం గురు, పేరే మెయిన్ కష్టం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా అది తెలుసో తెలియకో పొరపాటున ఏదో జరిగి ఉండొచ్చు, నాకు తెలియదు. రాజుగారి గదికి మీరు చాలా చోట్ల చూసుకోండి, ఉండదు రాజీవ్ కనకాలం ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో వాళ్ళ 7 పేర్లు ఆ తర్వాత మెన్షన్ చేయరు. నేను అదే అడిగాను మొన్న ఇంటర్వ్యూలో ఓంకార్ గారిని, నేనంటే అలాగే ప్రమోషన్ ఎందుకు తీసుకురావట్లేదు, వెళ్ళా అంటే TV5కి వెళ్ళా. సో అది అల్టిమేట్ గా దానికి ఒక సీక్రసీ ఇంకోటి ఉంది. నా కెరియర్ బిగినింగ్ లోనే అలా జరిగింది. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే జరుగుతుంది. సో హిస్టరీ రిపీట్స్, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. సో అనిపిస్తుంటుంది ఏంటిది అంటే మనం చెప్పాలా 24 గంటలు కూర్చొని నేను చేసిన సంగతి వాళ్ళకి తెలుసు. కనీసం చూసిన వాళ్ళు ఇప్పుడు రివ్యూస్ రాస్తారు, వాళ్ళు చూస్తారు కదా, బాగుందంటే మెన్షన్ చేస్తారు. అది కూడా ఉండదు, కొన్నిసార్లు మెన్షన్ ఉండదు. అంటే బహుశా వాళ్ళు రాయాల్సింది మెయిన్ లిమిటేషన్ ఏంటంటే ఒక హాఫ్ పేజ్ కొని ఎక్కడో లిమిట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. చలో ఠీకే. నేను ఆయన కూడా అడిగాను ఓంకార్ గారిని, ఏంటి రాజీవ్ క్లైమాక్స్లో డబ్బింగ్ చెప్పలేదేమో అని. అది నాకు ఇప్పటికీ డౌటే. నేనే చెప్పాను, ఇంటర్వ్యూస్ చేసిన దాంట్లో మీరే అడిగారు, బట్ ఆయనే చెప్పారు సార్ మొత్తం టోటల్. మీరు రాజీవ్ గారి కాంటాక్ట్ మీకు ఎంతసేపు సార్? యూజువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బాగా ఎమోషనల్గా ఉండడం కోసం. కంపారిజన్ ఎక్కడ వస్తుంది అంటే సైలో ఉంటుంది కదా ఆ స్పీచ్, ఎమోషనల్ మోటివేట్ చేసే స్పీచ్, దాంతో కంపారిజన్లో వస్తుంది. ఇది కూడా మోటివేట్ చేసేదే, జనాల్ని మోటివేట్ చేసేది. అయితే ఇట్ షుడ్ బి మోర్ సటిల్, అగ్రెసివ్గా కాదు. ఒక బయట ఎక్కడైతే జనంలో సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ పర్టికులర్ ఆర్గన్ డొనేషన్ మీద చెయ్యాలి. ఇప్పుడు నేను అగ్రెసివ్గా మాట్లాడి ఒక డాక్టర్ కనుక నీ లేదా దమ్ము ఇంకోటి అనకూడదు. సో అది చాలా అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం కదా, అర్థం చేసుకోండి. ఇది చేయడం వల్ల తప్పు లేదు. ఇంకోటి అది కొంచెం సటిల్గా ఎమోషన్ని అటు ఎక్కువ వెళ్ళకూడదు, అటు కిందకి వెళ్ళకూడదు. సో బ్యాలెన్సింగ్ మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. సో దాంట్లో ఏంటంటే కొంచెం రాజీవ్ చెప్పలేదేమో అనుకుంటారు. సో నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్ ఇదే అనుకోవచ్చా రాజుగారి గది? డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే రాజుగారి గది డెఫినెట్గా ఒక మంచి ఎనర్జీని ఇచ్చింది. సక్సెస్ ఇందాక నువ్వు అన్నట్టు బ్రదర్, ఇక్కడ సక్సెస్ ఉంటేనే రాజుగారి గది కానీ రాజీవ్ కనకాలు కానీ ఎవరైనా కానీ చాలా గొప్పగా కనపడతారు. ఒక్కసారి అలా అంటే గాన్, ఎంత గొప్ప వాళ్ళ గురించి అయినా మాట్లాడుకోరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి హిందీలో కానీ తమిళ్లో కానీ చూస్తుంటాం చాలా చిన్న బడ్జెట్లో మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. అలాంటివి నువ్వు ఆర్టిస్ట్గా నిజంగా నీలో చాలా తపన ఉంది, అది ఇంకా తెర మీదకి రాలేదని నీకు కూడా లోటు ఉంది. ఇలాంటి గ్యాప్ వచ్చినప్పుడు అలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి నాలో అది గ్యాప్ రాకుండా ఉంటుంది, ప్లస్ నీలో నేను నటుని బయటకు తీసుకొస్తుంది. అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చిన్న బడ్జెట్లో ఎందుకు ట్రై చేయొద్దు అనుకున్నావు? ప్లస్ ఇంకోటి ఏంటంటే నీకు ప్రమోషన్ కూడా చాలా ఈజీ, ఎవరైనా పిలుస్తూ వస్తారు, అది బయటపడడం చాలా ఈజీ. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ప్రమోషన్ ఈజీయే, అల్టిమేట్గా ఇది బయర్లు కొనేవాళ్ళు కావాలి. అందుకే లో బడ్జెట్ అంటాను. అందుకని నేను చేయగలుగుతా బడ్జెట్ వైజ్గా. నేను ఈ బడ్జెట్లో చేశానంటే కొనేవాళ్ళు ఎగ్జిబిటర్లకి వాళ్ళకి ఏముంటుంది, అదేం లేదండి. జరిగిన వాస్తవాలు చెప్తున్నా. నా చేసిన సినిమాల్లో ఇప్పుడు నాకు తెలిసి శాటిలైట్ ఉందో లేదో నాకు తెలియదు. ఇది వరకు థర్డ్ పార్టీ శాటిలైట్ ఉండేవాళ్ళు ఒక టీం ఉండేది. యూ వోంట్ బిలీవ్, అంటే నా పరిధిలో నేను హీరోగా చేసిన దానికి ప్రొడ్యూసర్ దగ్గరేమో నాకు వాళ్ళంతా పరిచయం లేదు. నాకు థర్డ్ పార్టీ శాటిలైట్ తెలియదు, ఎగ్జిబిటర్ తెలియదు, డిస్ట్రిబ్యూటర్ తెలియదు. నేను యాక్టింగ్ ప్రొడక్షన్ వరకు తెలుసు, ఎందుకంటే ఈ ప్రపంచం నాది. అబ్బా అతని మీద అక్కడ ఉందండి. మీరు అడుగుతున్నారు కాబట్టి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బయటపడడం ఇష్టం కాబట్టి సర్లేండి, ఒక 15 తీసుకోండి, 20 తీసుకోండి,
ఇదేది నాకు తర్వాత తెలిసేది, ఈ శాటిలైట్ 80 ఏదో అమ్మారండి. ఇది నా చేతికి వచ్చేది కదా, ప్రొడ్యూసర్ అన్యాయం అయిపోయాడే వీళ్ళకి తెలియకుండా. అంటే ఎప్పుడు మనిషిని కంగారులో పెట్టి కన్ఫ్యూజన్లో పెట్టి కొట్టేస్తారు మార్కెట్. సో ఇప్పుడు నేను ఇందులో చేశాను అని చెప్పినా కానీ నమ్మరు. నేను ఇంతలో చేశాను, మంచి మెసేజ్ ఓరియంటెడ్ తపన, ఇంకోటి ఏం చెప్పినా నీ మెసేజ్ నాకెందుకురా, నా డబ్బుల సంగతి ఏంటంటారు. ఇది మన మార్కెట్. ఇప్పుడు మైండ్ సెట్ మారింది, మనం చూసే జనాలది మారింది. అందుకే మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఓకే, ఓ ప్రొడ్యూసర్కి కానివ్వండి, ఒకళ్ళకి ఎవరికైనా వచ్చింది ఓకే ఇలాంటి సినిమాలు చేయొచ్చు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. 4-5 సంవత్సరాల క్రితం ఇలాంటి సినిమాలు చేస్తే ఎక్కడుండేవి థియేటర్లో? ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు నా ఫేజ్ గురించి అంటే అంతకుముందు ఏం చేసినా కానీ ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటేనే. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చింది కాబట్టి 50-50, ప్రొడ్యూసర్కి 50, థియేటర్కి 50 ఛాన్స్ ఉంది. నేను నా బడ్జెట్లో చేసి నేను తిరిగి ఇప్పుడు మంచి సబ్జెక్ట్ చేశానండి, 1 షో 2 షోలు, టుడే దేర్ ఇస్ ఏ ఛాన్స్. నేను చేసిన టైంలో ఛాన్స్ లేదు. ఇప్పుడు మరి చేస్తున్నా ప్రయత్నం అలాంటిది? ప్రయత్నం అయితే ఉంది, అంటే కథలు తయారే ఉన్నాయి, అంటే నాకు సంబంధించి నా పరిధిలో ఉండే. ఓకే, స్లోగా, ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫ్ లేట్ పెద్ద హీరోలతో చేస్తూ 3 సినిమాలు 4 సినిమాలు కమిట్ అయ్యాను, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇవి చేస్తూ మెల్లగా నెక్స్ట్. రాజులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందరితో చాలా తొందరగా ఈజీగా కలిసిపోతాడు. అదే రాజీవ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అదే మనుషులతోటి తొందరగా దూరం అయిపోతాడు. దాని అంటే దూరం అయిపోతాడంటే వాళ్ళు బేసిక్గా నేను ఏంటంటే ప్లస్ ఎందుకు ఫాస్ట్గా అయ్యాడు, దూరం ఎందుకు అయ్యాడు, ఇది నన్ను అడగాల. దూరం అయిన వాళ్ళని అడగాలి క్వశ్చన్. దగ్గర ఎందుకు అయింది అది మీరే చెప్పండి. తర్వాత నేను ఎందుకు అయి ఉంటాను, నా అనాలిసిస్ నేను చెప్తాను. ఓకే, సరే నీ అనాలిసిస్ చెప్పు. మీరు చెప్పండి. అంటే నాకు అంటే వినుంటారు కదా కనీసం ఇందువల్ల దూరం అయ్యి ఉంటాడు. సరే వేరే వాళ్ళ దాకా ఎందుకు, మీ రాజమౌళి గారి సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలలో ఎందుకు కనబడట్లేదు? ఓకే, అది వేరే ఆ టాపిక్ మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు ఓకే, ఇది రాజమౌళి గారిది కానీ ఎన్టీఆర్ గారి కానీ సినిమాలలో రెగ్యులర్గా కనబడే రాజీవ్ కనకాల ఎందుకు కనబడట్లేదు? అయ్యో, అది రాంగ్ నోషన్. ఏమైపోయిందంటే ఒక నోషన్ వాళ్ళు అనేసుకొని రెగ్యులర్ కనపడతాడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో పెద్ద హిట్స్ ఉన్నాయి కాబట్టి, ఆ వరుస హిట్లో నేను ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా ఉంటాడు. స్టూడెంట్ బాబు అని చేశాను, తర్వాత సింహాద్రి నేను చేయలేదు. సింహాద్రి పెద్ద హిట్ అయితే ఆ సక్సెస్ ఉంటుంది కదా, స్టూడెంట్ నెంబర్ 1 తాలూకు సక్సెస్. ఓహో, రాజమౌళి రాజీవ్ కనకాల వీళ్ళు బ్యాచ్ ఉన్నాను అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సై చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను చేయలేదు, విక్రమార్కుడు చేశాను, ఆ తర్వాత ఇంకోటి మధ్యలో ఇంకో సినిమా నేను చేయలేదు. బట్ ఏంటంటే ఇన్ జనరల్గా అనేసుకుంటున్నారు రాజమౌళి ప్రతి సినిమాలో ఉంటాడు రాజీవ్ కనకాల అని. ఓకే, దాంతో ఏంటంటే ఒకేసారి మేజర్గా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత 2 సినిమాలు కనపడకపోతే ఏదో అయ్యింది, చెడింది వీళ్ళకి. అదే టాక్ నడుస్తుంది మామూలుగా ఇండస్ట్రీలో ఎలా తెలియదు కానీ బయట అయితే అదే అనుకుంటారు. అది కామన్. అది ఇప్పుడు ఎన్టీఆర్తో కూడా అంతే. అంతకుముందు కంటిన్యూస్గా స్టూడెంట్ నెంబర్ 1, వెంటనే నేను సుబ్బు చేయలేదు, మళ్ళీ అప్పటికే పరిచయం నాకు ఎన్టీఆర్. మరి నేను సుబ్బు చేయాలిగా, చేయలేదు. మళ్ళీ వెంటనే ఆ తర్వాత ఆది హిట్ అయింది. ఆదిలో నేను మేజర్ క్యారెక్టర్ కాదు, 2 సీన్లు, అది కూడా వినాయక్ గారు అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సక్సెస్ ఉంది కాబట్టి దాంట్లో లాక్కొచ్చారు. ఇంకో సినిమా చేసాం. 3-4 సినిమాలు అయ్యేసరికి జనాలే అన్నారు లక్కీ మ్యాస్కాట్ అన్నారు, అదృష్టం అన్నారు, ఇంకోటి అన్నారు, ఇవన్నీ. ఆ తర్వాత ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత లేదు, వాళ్ళకి చెడింది. నేను అట్లీస్ట్ ఈ గ్యాప్ వచ్చినప్పుడైనా వాళ్ళు నేను లిఫ్ట్ చేయాలిగా. అవసరం ఏముంది అంటే లిఫ్ట్ చేయాలని కంపల్షన్ రూల్ ఏం లేదుగా. మీరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు అలాంటి అంటే ఒక ఆపర్చునిటీ రావాలి అలాంటిది. ఇప్పుడు లేదంటే పని కట్టుకొని రాయాల్సి వస్తుంది క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు 17-18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అటు పూర్తి స్థాయిలో హీరోగా చేయలేము, రెగ్యులర్గా పూర్తిగా చేయలేడు, అటు పిల్లోడు చేయలేడు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక 18 ఏళ్ల వయసు 19 ఏళ్ల వయసు ఉంటే అటు పూర్తిగా హీరో, పోలీస్ ఆఫీసర్ ఇంకోటి చేయలేదు, అటు పూర్తిగా 4వ తరగతి లేకపోతే 6వ తరగతి చదువుతున్న స్టూడెంట్ చేయలేదు, అటు ఇటు కాని వయసు అది. అలాగే
ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో వయసు ఒక దీంట్లో ఉన్నప్పుడు అటు పూర్తిగా తండ్రి చేయలేడు, ఇటు పూర్తిగా కిందకి వెళ్ళి అన్నయ్య లేకపోతే ఇంకో ఆ ఏజ్లో అవి చేయలేరు. సో వాళ్ళకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు చేస్తున్నాను, ఎన్టీఆర్ తోటే చేస్తున్నాను, నాన్నకు ప్రేమతో. చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటుంది. రావాలి ఆపర్చునిటీ వచ్చినప్పుడు. అండ్ పైగా ప్రొఫెషనల్గా మేము ఎప్పుడు అంతకుముందు కూడా ఇంటర్వ్యూలు చెప్తున్నా, ఇది కంపల్షన్ కాదు, మేము క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకే, ఫ్రెండ్షిప్ అన్నది మేము మా 4 గోడల్లో లేకపోతే మా ప్రపంచానికి సంబంధించింది. ప్రొఫెషన్గా వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు తను డిఫరెంట్ డైరెక్టర్స్తో చేస్తారు. ప్రతి డైరెక్టర్ నన్ను ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఊహించాడు చేశారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని ప్రామాణికంగా చేయాలనిపించుకోడు. వాళ్ళెందుకు వాళ్ళు ఏదో క్రియేట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్తో మార్కులు సంపాదించిన యాక్టర్ పెడితే నాదేముంది, సో ఆ యాక్టర్ చేశాడు కాబట్టి డైరెక్టర్ పేరు వచ్చింది అనుకో. కాబట్టి కొంతమంది ఏంటంటే కొత్తగా చూపించడానికి అలాంటి క్యారెక్టర్ పోని గతంలో రాజీవ్ చేసిన క్యారెక్టర్ లాంటిది మళ్ళీ రాజీవ్కి వేస్తే ఏముంది అందులో. సో అలాంటిది ఎవరో కొత్త వాళ్ళతో ట్రై చేయాలి, అలా అనుకుని చేస్తారుగా. సో ఈ ఇంటర్వ్యూ తోటి క్లియర్ చేసేయండి, మీ మధ్యలో ఏమీ లేవు అన్నీ. రైట్. ఇంకా చాలా మందికి బయట జనాలకి ఒక చిన్న ఇంకా క్లారిటీ రాని క్వశ్చన్ అన్నమాట. అదొక ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదనుకోండి. ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక క్యూరియాసిటీ. అసలు ఏం జరిగింది, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఏం జరిగింది? డ్రైవర్ అప్పుడు అంతకుముందు కేసులో కూడా చెప్పింది కదా జరిగింది. డ్రైవర్ వేరే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు మనకి ఊళ్ళల్లో లైట్లు ఉండవు, ప్రతి కార్నర్కి ఇంకో చోట మలుపులు లైట్లు ఉండవు, కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. దో ఇట్ ఈస్ ఊరు నుంచి ఇంకో కనెక్టింగ్ రోడ్ అయినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే పైగా ఏంటంటే ప్రచారం. ఇప్పుడు ఒక స్టాల్ ఓట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు జనాలు వెనక రావడం సహజం, పరిగెత్తుకుంటూ ఫాలో అవుతుంటారు, చీకట్లో బండ్లు వేసుకొని వస్తారు. నేను ఆ ఉన్మాదాన్ని చూశాను. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు అనుకుంటూ వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అరే పడిపోతావురా బాబు, మేము చూస్తుండేవాళ్ళం, ఎందుకంటే ఇటు నుంచి చూసేవాళ్ళం కదా. ఒరే పిచ్చోడ పడిపోతావు అబ్బే పట్టించుకోకుండా వచ్చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. ఓకే, లాస్ట్లో ఖమ్మం నుంచి మేము ట్రావెల్ చేయడానికి అయిపోయింది మొత్తం స్పీచ్ అంతా అయిపోయింది, బయలుదేరాం. జనాలు ఫాలోయింగ్ విపరీతంగా. సరే బయలుదేరాము, ఎక్కాము. అనుకోని మలుపు అంటే ఫాస్ట్కి వెళ్దాం, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకడు ఫాలో అవుతాడు. అనుకోని మలుపు రావడం, అదేంటంటే రోడ్డుకి అదేదో కరెక్ట్గా చీకట్లో కుక్కో లేకపోతే అది కరెక్ట్గా కూడా చెప్పలేను, కుక్కో నక్కో ఇంకోటి అది కూడా చెప్పలేను. ఓకే, ఇప్పుడు అంటే అక్కడ కుక్క అని అంటారా, నక్క అయి ఉండొచ్చు కదా, కాదు పిల్లి కూడా అయి ఉండొచ్చేమో అని అనుకోండి. నేను ఆ చీకట్లో అది ఏంటో అన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను. అదేదో వచ్చింది, తిరిగింది, టప్ 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 పండం. ఇది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేంత 30 సెకండ్లు అసలు అర్థం కాలేదు. ఓకే, ఏమైంది, యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, పోనీ అయ్యింది, బతికి ఉన్నామా, ఇన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్. మీరు ఇద్దరే ఉన్నారా అప్పుడు, డ్రైవర్ కాకుండా? లేదు 6 ఉన్నారు మొత్తం బండిలో. శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి వెనక కాన్వాయ్ దీంట్లో, ఇంకొక వేరే బండిలో పడిన ఒక ఆ బండికి మా బండికి అంటే తేడా ఏంటంటే టోల్ గేట్ దాటి ఖమ్మం దగ్గర ఆ టోల్ గేట్ దాటేసి మాకేంటంటే తొందరగా వచ్చేసాం. ఆ టోల్ గేట్ దగ్గర దాటి రావాలిగా వీళ్ళు. ఆ టోల్ దగ్గర ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు, లేకపోతే మామూలు వెనకే వచ్చేయాలి బండి. ఆ 20-30 సెకండ్లో జరిగింది. సడన్గా ఒక 4 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏంటంటే 4 ఆఫర్స్, మంచి ఆఫర్స్. ఆ 4 సినిమాలలో కూడా నీ డ్రీమ్ క్యారెక్టర్స్, అసలు అద్భుతమైన క్యారెక్టర్స్, ఎప్పుడెప్పుడు చేయాలనుకున్న క్యారెక్టర్స్ వచ్చాయి. దానికి ఒకదానికి డైరెక్టర్ రాజమౌళి గారు, ఒకదానికి త్రివిక్రమ్ గారు, ఒకదానికి సుకుమార్ గారు, ఒకదానికి సురేందర్ రెడ్డి గారు. ఈ 4 ఒకటేసారి వచ్చాయి. ఏదో ఒప్పుకుంటారు. కండిషన్స్ అప్లై ఏంటంటే, ఏదో నాకు బిగినింగ్లో రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమా ఒప్పుకుంటాను, లేదా ముందు ఎవరి కాల్ వచ్చిందో వాళ్ళది ఒప్పుకుంటాను. ఇలాంటి ఆన్సర్స్ కాదు, ఒకటేసారి వచ్చాయి కాల్స్, ఒకటేసారి పోస్టులు వచ్చాయి. ఎలా వచ్చాయి మొత్తానికి ఏదో వచ్చేది, మెసేజ్ వచ్చిందో. 4 వచ్చాయి, 4 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని చెప్పొద్దు, ఎవరు ఒప్పుకుంటాం.
నలుగురిని రిక్వెస్ట్ చేస్తా వెళ్ళి. ఇది కూడా సార్ కండిషన్ ఉన్నప్పుడు ఇది కూడా ఉంటుంది, ఎవరిని రిక్వెస్ట్ ఇప్పుడు చాలా తప్పు నాలుగు ఇప్పుడు రిక్వెస్ట్ చేసి డేట్స్, నీకు డేట్ లేదు ఇంకా ఒక్క రోజులో డేట్స్ లేవు ఇంకా నీకు. అదే అంటున్నా ఇప్పుడు నేను ఆ మాట అంటానంటే కాదు రాజమౌళి గారు బిగినింగ్ లో మీ కెరియర్ లో ఉన్నారు కాబట్టి అందుకే అవన్నీ పక్కన పెట్టేసి ఆ డేట్ తప్పించి వేరే చేయడానికి లేదు, అందరూ అదే డేట్ అడిగారు. ఆ 4 ఎవరు ఒప్పుకుంటారో చెప్పు. ఏదైతే కథ ఇంట్రెస్టింగ్ ఉందో అన్ని బాగున్నాయి, అన్ని నీ డ్రీమ్ రోల్సే. ఇది చాలా కష్టం. అప్పుడు ఈ నలుగురితో వదిలేసి వేరే వాళ్ళు అడుగుతున్నారు బాబు, ఆ నలుగురు ఇచ్చారు వద్దు నాకు, మీరు ఎవరైనా కొత్తది ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. అలాగే సిన్సియర్ ఆన్సర్ చెప్పు. అదే ఇప్పుడు ఇప్పుడు నేను రాజమౌళి అన్నామంటే లేదు కుదరదు, బిగినింగ్ లో మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది మనసులో కనుక లేకపోతే నిజంగా చెప్పు, ఓకే నేను రాజమౌళి గారిదే చేస్తాను అని. మనసులో అది పెట్టుకోవద్దు, నాకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి. త్రివిక్రమ్ గారు చేస్తాను. ఓకే, సురేందర్ రెడ్డి గారు చేసావు కదా. సురేందర్ రెడ్డి గారిది సో నలుగురితో చేసావు. ఇప్పుడు సుకుమార్తో చేస్తున్నాను. సో త్రివిక్రమ్ గారు మిగతా 3 దృష్టిలో పెట్టుకోండి రాజుని. ఎప్పుడు ఎనీ టైం అలా పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు దాకా, అందుకనే కదా చాలా గ్యాప్లు రావడానికి కూడా. ఓహో చెప్పారు కాబట్టి. ఓకే నువ్వేలో చేసావు, మంచి క్యారెక్టర్ అది, చాలా మంచి క్యారెక్టర్. అవును, నాకు నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వే అతడు అతడైతే అల్టిమేట్ గా ఇంకా నువ్వే నాకు ఇష్టం, ఎందుకంటే కనీసం ఒక 4 సీన్లు ఉన్నాయి. బట్ అది ఎంత గుర్తింపు వచ్చిందో ఇది కూడా ఇది ఎక్కువ. నేను ఆ టైం అయిపోయిన తర్వాత యూఎస్కి వెళ్తే సార్ మీరు అతడు చేసినప్పుడు చాలా ఇది అంటే ఏమీ లేదు అసలు ఏం చేశాను కాబట్టి ఎందుకు నన్ను అంటున్నారు నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటంటే ఆ యూఎస్లో మొత్తం అంతా ఎక్కేసింది వాళ్ళకి విపరీతంగా. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక అప్పట్లో CD DVD ప్రతి వాళ్ళ ఇంట్లో యూఎస్ మొత్తం అంతా ఉండేదంట. ఏంటంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ డ్రామా అది ఇష్టం, పైగా ఆ క్యారెక్టర్తో కనెక్టే ఉన్నారు. సో ఇదేంటి స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా చేశాను, ఇంకోటి ఏదో చేశాను, ఇవన్నీ కాకుండా అతడు అంటారేంటి, అర్థమయ్యేది కాదు. మంచి క్యారెక్టర్స్ రెండు. అసలు నీలాంటి నటులు ఉన్నాక ఇండస్ట్రీలో నువ్వే కదా ఉన్నారు చాలామంది, ఉన్నాక ఎందుకు హిందీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? మమ్మల్ని అడగకూడదు, అది మీరు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడగాల్సిందే. నీ అనాలిసిస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే బహుశా డేట్లు ఇబ్బంది పట్టకుండా ఉంటారు ఒకళ్ళే, ఆ పర్టికులర్ హిందీ నుంచి వచ్చిన వాళ్ళు మార్కెట్ వైజ్ కావచ్చు. ఇప్పుడు మాది అద్భుతమైన ప్రోడక్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్ హిందీలోంచి తీసుకొచ్చి పెట్టాం, జనాలకి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కావచ్చు. మార్కెట్ వైజ్ అనేది వాళ్ళు కొత్తలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏం మార్కెట్ ఉండదు. అంటే వాళ్ళు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అనాలిసిస్ చెప్తున్నాను, ఈకేం పోయింది వీడు యాక్టర్ కాబట్టి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదుగా, నువ్వు చెప్పిన పాయింట్ వాళ్ళకి రీచ్ కూడా అవ్వచ్చుగా, కరెక్టే కదా అని. బేసిక్గా ఏంటంటే మనకు అందరికీ దూరపు కొండలు నొనుపు ఎక్కువ గురు. కొండ దూరంగా ఉందని అరే భలే ఉంది, కొండ నొన్నగా ఉంది అనుకుంటాం. అలా అంతేనా అందరికీ? పోనీ వాళ్ళు ఏమైనా వచ్చేవాళ్ళైనా గొప్ప నటులా అంటే అది కాదు, అలాంటి వాళ్ళే కావాలి. ఎక్కువ మంచి బాగా నటించేవాడైతే ప్రాబ్లం కదా మళ్ళీ. దూరపు కొండలు నునిపే వాళ్ళు కావాలి, అలా ఉంటే. ఓకే సరే, మధ్యలో నువ్వు ఈ బ్రేక్ టైంలో ప్రొడ్యూసర్గా దిగావు, రియాలిటీ షోస్ సీరియల్స్ అని. అది అసలు ఐడియా ఎవరిది? ఐడియా నాదే. ప్రొడక్షన్లో దిగాలి, చెయ్యాలి. ఎందుకంటే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది నాన్నది. సీరియల్స్ అయితే అప్పుడు సింగిల్ ఎపిసోడ్లు, ధారావాహికం మహా అంటే 13 ఎపిసోడ్స్, టెలిఫిల్మ్స్ ఇలా చేసాం. సో వై నాట్, ఇప్పుడు ఉన్న టెలివిజన్ మీడియా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి చేస్తే దాని మీద డబ్బులు సంపాదించాను కాదు. ఓకే, ఈరోజు ఇన్ఫ్యాక్ట్ సీరియల్ మీద కానీ ఏదైనా చేస్తే నన్ను పెట్టుబడి పెట్టాలి, టైం పెట్టాలి, జనాలని పోగేయాలి, అందరి ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, ఇంత ఉండాలి. నేను బేసిక్గానే నేనే ఎమోషనల్గా ఉంటాను, నేను మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయడం. దానికి కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్నాం ఉంటే లాంగ్ టైంలో కనీసం ఒక 50 మందికో రెగ్యులర్గా ఒక 50 మంది సర్వైవల్ ఉంటుంది రెగ్యులర్. బట్ 4గా తీసింది మొత్తం 3 పోగొట్టుకున్నావు డబ్బు. మరి పోకుండా అంటే 2 పోలేదు, లక్కు కిక్కును కెవ్వు కేక పోలేదు. సీరియల్కి మాత్రం
పోయింది. రియాలిటీ షో సక్సెస్. రియాలిటీ షో సక్సెస్ అంటే దాని మీద అనూహ్యంగా డబ్బు రాలేదు, అక్కడికక్కడ సరిపోయింది. ఓకే ఓకే. అక్కడికక్కడ డైలీ సీరియల్ బాగుపోయింది. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ మేము అవుట్డోర్లో యానాంకి వెళ్ళి పెట్టాం. ఫస్ట్ షెడ్యూల్ ఒక 10 రోజులు ఉన్నాం. 10 రోజులు మొత్తం షూట్ చేస్తే 10 రోజులకి పైగా సినిమాకే ఈరోజు ఏం చేస్తారంటే యూజువల్గా ఒక క్రెయిన్ తెప్పించాలన్నా ఒక ఎక్స్ట్రా లైట్ తెప్పించాలన్నా డబ్బులు చూసుకుంటాం. నేను 10 రోజులు జిమ్మిని తీసుకెళ్ళి పెట్టాను లొకేషన్. జిమ్మి జిప్ని మీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి. నేను అదే టైంలో కెవ్వు కేక ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను లేకపోతే ఎందుకంటే మొత్తం స్టార్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్. రాజీవ్ చెప్పి అడిగాడు కాబట్టి వస్తారు, లేకపోతే రారు కెవ్వు కేక షోకు. సో వాళ్ళని రావాలి, అది ఒక 2 రోజులు ఉండింది. ఇటు వచ్చాను, అటు వెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్తే చూస్తే లిటరల్గా జిమ్మే ఉంది, 2 కెమెరాలు ఉన్నాయి. మొత్తం అంతా స్కెడ్యూల్ షూటింగ్ చేసిన అవుట్పుట్ చూస్తే 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్లు వచ్చింది. ఎన్ని రోజులకి? 9 రోజులకి. 83 మంది 84 మంది రోజు లొకేషన్లు. ఎవరు వస్తున్నారు, ఎవరు తింటున్నారు, ఏం వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏం వెళ్తుంది, ఉన్నారు. ఉన్నా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజను. నరసింహ నువ్వు ఈ పని చూడు, ఈ బాధ్యత అని చెప్పేసి అంటాను. నీకెన్నో లేకపోతే కో ప్రొడ్యూసరు, కో డైరెక్టరు, ఇంకొకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు వినిపిస్తారు. అయ్యో మీకు తెలీదు, మీకు ఈ కెమెరా కాదు, ఈ హెచ్డి క్యామ్ ఏంటి, ఈ హెచ్డి క్యామ్ వల్ల మాకు అవుట్పుట్ రాదండి, బ్లర్ అయిపోతుంది, మనకి హెచ్డి క్యామ్ కావాలి, ఇది అక్కడి నుంచి తెప్పించండి అని మీరు అంటారు. మీకేం తెలుస్తుంది? నీ బాధ్యత నువ్వేం చేస్తావు? పోకుండా చూడడానికి ట్రై చేస్తావు. ఓకే మనకు తెలియదు, పని ఆగకూడదు, సో అది తెప్పించండి అంటాం. అలా ఎవరికి వాళ్ళు వీలైనంత సహాయం చేశారంతే. యాంకర్గా అభిమాని చేశారు. యాంకర్గా ఒక యాంకర్గా నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు? యాక్టర్గా పక్కన పడితే. యాంకర్గా అయితే చాలా తక్కువ మార్కులు వేసుకుంటాను. ఫెయిల్యూరే. ఎందుకంటే అది కారణాలు ఏమైనా అవ్వచ్చు కాక బాగా అంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది నాకు. వీటన్నిటి చూసుకుంటే అసలు దాంట్లోంచి నువ్వు నేర్చుకున్న అనుభవం ఏంటి? అది రియాలిటీ యాంకర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, ఫైనల్గా నీ అనుభవం ఏంటి? ఒకటే, ఇక్కడ ఎవరు చేసే పనులు వాడు చేయాలి. కొన్ని ప్రెషర్స్ మనం నెత్తి మీద తీసుకోకూడదు. యాంకర్గా నేను చేసేటప్పుడు నేను బాగా టెన్సిటివ్ ఫీల్ అయ్యేవాడిని. వెళ్ళిపోతాడు హీరో, వెళ్ళిపోతాడు యాక్టర్, వెళ్ళిపోతారు, అవుట్పుట్ రాదు, నేను కంగారు పడేవాడిని. కానీ వాళ్ళంతా నింపాదిగా ఉండేవాడు. అంటే రాజీవ్ చూసుకుంటాడులే, రాజీవ్కి సంబంధించిన ఫ్రెండ్సే కదా, నేను వెళ్ళి అడుగుతుండేవాడిని. అలా అంటే ఇప్పుడు అవ్వలేదు, 1 గంట. అవునా, నువ్వు తెప్పించావు ఒకటి, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ. నేను తెప్పించలేదు, నాకు సంబంధం లేదు. నేను ఐ వాజ్ ఓన్లీ అన్ యాంకర్. ఓకే, యాంకర్ బాధ్యత ఎంతవరకు? వెళ్ళి ఈ ప్రోగ్రాము ఇలా ఇస్తే నేను అన్వయిస్తూ బ్రిడ్జ్ చేస్తూ ఉండడమే. యాంకర్ ఎలాగైతే షిప్కి యాంకర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ పని నాది. కాకపోతే నాకు పర్సనల్ ర్యాప్ ఉండడంతో వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకి డైరెక్టర్కి ఏమో ధైర్యం లేదు. వీళ్ళు అడిగి వచ్చేసారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేరు. మీరు వెళ్ళి చెప్పండి అంటారు. ఇది నా బాధ్యత లేదు. నేను ఆ పాపం ఆ విషయంలో మాత్రం ఎవ్రీ స్టార్, చాలామంది అందులో కొంచెం పెద్ద స్టార్స్ అంతా అవునా అలాగా చేద్దామండి, అయితే ఎక్స్టెండ్ చేద్దాం, అలా పాపం వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్. ఆ పర్టికులర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తాలూకు లోటుపాట్లు ఇవన్నీ. నాకు యాంకర్ కూడా నేను ఫెయిల్, ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా కనపడుతుండే ఫేస్లో, టెన్షన్ ఉంటుంది. సో యాంకర్గా, యాక్టర్గా ఎస్. ప్రొడ్యూసర్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో చేసే ఉద్దేశం చేస్తా, అమ్మో సమస్య లేదు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతకాలంటారు కదా, అలా నేను ఫెయిల్యూర్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ నీ కెరీర్ యాక్టర్ అది అంటే అంతకుముందు సింగిల్ ఎపిసోడ్ చేయడం అనేది ఈజీ, ఒక 13 ఎపిసోడ్ చేయడం కూడా ఈజీ. డైలీ సీరియల్ చేయడం అన్నది ఇది నిరంతరం ఒక ప్రాసెస్. రోజు పొద్దున్న నిద్ర లేచి మొహం కడుక్కొని స్నానం చేసి బట్టలు వేసుకొని స్కూల్కి ఎలా వెళ్తాం, ఓ జాబ్ లాగా అలా రెగ్యులర్ అవ్వాలి. అది సిస్టమైజ్ అవ్వడానికి అది నాకు బాగా ఉపయోగపడింది, లర్నింగ్కి బాగా నేర్చుకున్నాను. ఓకే ఇప్పుడు ఓకే. నెక్స్ట్ టైం ఏంటంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గానే ఉంటాను, ఎమోషనల్గా ఆలోచించను, డబ్బులు మాత్రం ఎలా ఉంటుందో అలాగే మాట్లాడతాను, కటువుగా ఉంటాను.
ఇప్పుడున్న రాజీవ్ మెత్తగా పోన్లే అయ్యో పాపం అని మనం ఫీల్ అవుతాం కదా. ఆ తర్వాత పాపం వాళ్ళే అన్నారు నన్ను, అయ్యో పాపం అరే అరే. సో అలా ఉండదు ఈసారి, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే 2 జాబ్స్. ఇదివరకు నేను యాక్టింగ్ ఎక్కువ తెలుసు కాబట్టి, ఎమోషనల్గా ఉండడం ఎక్కువ తెలుసు కాబట్టి అలాగే ఉండేవాడిని. ప్రొడ్యూసర్గా కూడా అదే అప్లై చేసుకుని ఉండేవాడిని. అయ్యో పాపం. ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈ ప్రెషర్లో అందరూ, కొంతమంది ప్రెషర్ని హోల్డ్ చేయగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు, ప్రెషర్లో పనిచేయలేరు. ఒక అతను కో డైరెక్టర్ పేరు ఒక ఆయన వచ్చి, పూజ జరుగుతుంది పొద్దునే, ఉగాది కొత్త సంవత్సరం, కొత్త దీంట్లో కళ్ళ నిండా నీళ్ళు. ఏమైందండి నేను, అన్నగారు పోయారండి. అయ్యో అని చెప్పేసి వెంటనే ఏం చేశాను, తప్ప జోబులో ఉంటే 10,000 ఉంటే, ముందు అర్జెంట్ తీసుకోండి వెళ్ళండి ఇచ్చి పంపించాను. అన్నీ వెళ్ళిన తర్వాత, సార్ అన్నీ చూసుకోండి, అవన్నీ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి కూడా పంపిస్తాను, ఈ మాటలు మాట్లాడాం. 11వ రోజు అయిన తర్వాత వచ్చేయాలి కదా, ఆయన వస్తాడని చెప్పేసి ఎవరో మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతానని నేను జాయిన్ చేసుకోలేదు, నేనే చేస్తున్నాను కో డైరెక్టర్ పని. 15 రోజులు సరే, ఇంకా రాలేదు. 15 రోజుల తర్వాత ఎవరినో జాయిన్ చేసుకుని, ఇంకా రాలేదు, మనిషి దొరకడు, ఫోన్ దొరకడు, దేనికి దొరకట్లేదు. 15 రోజులు ఏంటి తెలియదు. 30 రోజు తెలిసింది నాకు. 30 రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్తో టచ్లో ఉండి మన సీరియల్లో ఫోన్ చేసి, ఆయన ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ నాన్న పోలేదు, అతనుకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఇలా చెప్పి వెళ్ళాడు. ఎలా ఉంటుందా? నాకు పెద్ద ఇవి తగిలినప్పుడు కూడా అనిపించలేదు. ఒకసారి పిచ్చుకలు అన్నీ తిరిగాయి, కిచకిచకిచకిచకిచి. ఇలా ఉంటారా, ఇలా చెప్తారా, ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటాను. కాంట్ హెల్ప్ ఇట్. మళ్ళీ ఆయన కాల్ కూడా చేయలేదు. ఇంకా నేనేం చేయలేదు, ఆయన మళ్ళీ చేశాడు 1 సంవత్సరం తర్వాత. సార్ మీరు తప్పుగా అనుకోకుండా, ఇప్పుడు తప్పు అనుకున్నా ఒప్పు అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు, సరే నేను నో ప్రాబ్లం. మళ్ళీ కనీసం 10,000 కూడా రావు. డబ్బుల గురించి కాదు నాకు బాధ. ఎక్కడంటే డబ్బులు పోయినందుకు కాదు, నా ఎమోషన్తో ఆడుకున్నాడు. అది నా నమ్మకం తోటి నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలంటే అంటే ఓకే, ఏదో కింద మీద పడి ఏదో ఒక పని చేయడానికి అబద్ధం చెప్పి ఎక్కర్లేదు. పైగా నేను చాలా కాన్ఫిడెంట్గా, చాలా నమ్మి ఉన్నా. నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ని కాదు. ఇది డబ్బులు ఇస్తే ఈ పని, లేకపోతే డబ్బులు ఇస్తే తప్ప, నా దగ్గర వర్క్ చేసేవాళ్ళకి కావాలంటే ₹1 ఎక్కువ ఉంచుకోండి, చేయండి. ఎందుకంటే అయినో నాకు ఇబ్బంది తెలుసు, ఆర్టిస్టులు కానీ ఎవరిదైనా ఇబ్బందులు నాకు తెలుసు. ₹1 ఎక్కువగా పెట్టుకుని చేసుకోండి, అలా చేసేవాడిని. ఇప్పుడు ఆ పాట నేర్పించింది ఏంటంటే ఇక మీదట అలా ఉండదు. ఓకే, మన ఇన్స్టిట్యూట్ ఇంకా రన్ అవుతుందా? ఎవరు చూసుకుంటున్నారు అది? అవునా? ఎక్కడ? ఇక్కడ మణికొండలోనే. ఇదివరకు ఇక్కడ మణికొండలో మనకు అనుకుండేది. ఇప్పుడు జస్ట్ ఒక 6 months బ్యాక్ షిఫ్ట్ చేసాం మణికొండలో, సంపూర్ణ సూపర్ మార్కెట్ పక్కన లోపల. ఫుల్ టైమింగ్స్ సేమ్ టైం. మీరు మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే టైమింగ్స్, నో పార్ట్ టైం. ఓకే, ఒక చిన్న డౌట్. దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ నుండి, రాజీవ్ కనకాల దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అనుకోవచ్చా? అంతేగా, అక్కడి నుంచి వచ్చాడు. రాజీవ్ కనకాల తప్పించి ఇంకెవరన్నా సక్సెస్ అయ్యారా? ఊళ్ళో ఎంతమంది? ఒకరి పేరు సమీరు, రాఘవ, ఇంకా మా టి ప్రభాకర్ గారు, డైరెక్టర్ టి ప్రభాకర్. ఓకే, చాలామంది ఉన్నారు అలా. అవునా? నాన్న దగ్గర నుంచి శిష్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ నుంచి అంటే బ్రహ్మాజీ గారు, ఇంకా నేను ఇక్కడ మధు కదా, మధు నాన్నే కదా, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుగా ఆయన మధుసూదన్ రావు గారు. ఇప్పుడు ఇట్స్ లైక్ మధుసూదన్ రావు గారు వచ్చి పాఠాలు చెప్పడానికి ఆయనకి ఏం తెలియదు. అలా అంటే ఓకే, నాన్నగారు అక్కడ చెన్నైలో కూడా చెప్పారు. నేను మన ఇన్స్టిట్యూట్ నుంచి అంటే అలా అంటే బ్రహ్మాజీ గారు, సమీరు, రాఘవ, ఆ తర్వాత మనకి ఇక్కడ నరేష్ ఇక్కడ వచ్చాడు మన ఇన్స్టిట్యూట్కి, నాన్న దగ్గరికి. నరేషు, రాజేషు, మనోజు, కొంతకాలం మనోజ్ వచ్చాడు క్లాసులకి. ఓకే ఓకే, అది ఎక్కడ కాకపోతే మనం పబ్లిసిటీ చేసుకోలేదు, అది ఎప్పుడు అలవాట్లేదు. అంటే కమర్షియల్గా ఎప్పుడు దాన్ని ఎప్పుడు ఏ రోజు చేయలేదు. ఓకే, ఎందుకంటే నాన్న ఆయన లెవెల్, థింకింగ్ లెవెల్ వేరు. మనం ఏదో చెప్పాం కాబట్టి దీన్ని ఏదో క్యాష్ చేసుకొని
ఫోటోలు పెట్టుకొని వీళ్ళు నా దగ్గర నుంచి వచ్చారు, ఓకే. అలాంటిది ఎప్పుడు లేదు. ఇంకోటి, నేను ఏదో టీఎన్ఆర్గా ఈ క్వశ్చన్ అడగట్లేదు, జస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని అడుగుతున్నాను. ఒక నటన చెప్పే గురువు చాలామంది ఉన్నారు. దేవదాస్ కనకల్ గారు ఉన్నారు, చాట్ల శ్రీరాములు గారు ఉన్నారు, ఇంకా పేర్లు ఎందుకు అని చాలామంది ఉన్నారు. ఈ నటన చెప్పే గురువులు తెర మీదకి వచ్చి ఎందుకు అంత సక్సెస్ కాలేరు? సక్సెస్ కాలేరు ఎందుకు అంటే కావాల్సినంత సక్సెస్ అదే ఇక్కడ ప్రాబ్లం ఏమో. నేను ఆలోచించింది ఏంటంటే బహుశా మిగతా వాళ్ళు భయపడతారేమో, ఓ అమ్మ వీళ్ళు గురువులు వాళ్ళకేం చెప్తాం మనం. ఓకే, ఇప్పుడు టూ మెనీ థింగ్స్ ఒకళ్ళు తెలిసిందనుకోండి, వాళ్ళకి చెప్పడానికి మనం భయపడతాం. లేకపోతే వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడానికి ఇంకోటి సరిగ్గా యూటిలైజ్ చేసుకోను. బహుశా వాళ్ళు మనకంటే ఒక 10 రెట్లు ముందు ఆలోచిస్తారేమో, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఆలోచిస్తారేమో. ఆ జనరేషన్కి ఈ జనరేషన్ గ్యాప్ వస్తుందేమో. ఇప్పుడు సపోజ్ బహుశా ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను నా ఆలోచనలు ఇప్పుడు కెమెరా పెట్టంగానే ఇప్పుడు ఏం కెమెరా, ఇదేంటి, ఇప్పుడు హెచ్డి ఏంటి, ఇప్పుడు ఈ బ్లాక్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి, నేను ఎక్కువగా ఆలోచిస్తానేమో. మిగతా వాళ్ళు అది ఎక్కువగా ఆలోచించరేమో. సో ఎప్పుడైతే ఆలోచించిన ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది కదా. సో కొంత నాకంటే ఎక్కువ సుపీరియర్గా ఉన్నారనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత ఈజీగా అప్రోచ్ అవ్వలేరేమో, వీళ్ళు వెళ్ళి అడగరు. ఓకే, నేను అనేది ఏంటంటే ఓకే, అవకాశాలు రాకపోవడం పక్కన పెట్టండి, వచ్చిన క్యారెక్టర్స్తో అయినా వాళ్ళు ఎందుకు బ్రేక్ తీసుకోలేదు? అదే అంటున్నా, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, వాళ్ళ జీవితంలో పెట్టుకున్న సెట్ ఆఫ్ నార్మ్స్ కానివ్వండి. సినిమా ఇండస్ట్రీ అంతా ఎలా ఉంటుందంటే ఏముంది, మనకు తెలిసింది మనమే గొప్ప ఇక్కడ, ఎవరికి వాళ్ళు అలా ఫీల్ అవుతారు. వచ్చిన డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్ కానీ, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా, వాళ్ళకి ఏం హిస్టరీ ఉన్నా లేకపోయినా. సో బేసిక్ ఇదే కదా అందరూ. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాముఖ్యత వాళ్ళ ఇది చాటుకోవడానికి ట్రై చేస్తారు. సినిమా ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా ఇన్ జనరల్గా జరిగేది. సో జెల్ అవ్వలేరు. ఐడియాలజీ కనుక ఒక సెట్ ఆఫ్ పీపుల్ తోటి, ఇప్పుడు నేనున్న ఒక జనరేషన్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తుంది యాక్టింగ్ పరంగా నేను ఏం చెప్పినా కానీ వాళ్ళు ఎంతసేపు ఏదో చేసాము, కెమెరా పెట్టారు, అని చేసాము, గ్లామరస్గా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చాము అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. నేనేమంటా అంటే ఇంకొంచెం ఏదైనా ఎమోషనల్గా అలా కాదేమో, ఇంకో ఇంటెన్స్ మనం అంటే అన్నాం అనుకో, is very, it's not into our generation, it's very nagging. I think it's boring, ఆ జనరేషన్ ఈ జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, ఎవరి కాళ్ళు లాగుతుంటారు అయ్యి ఉండొచ్చు. అండ్ నాన్నకేంటంటే వాళ్ళు నేర్చుకున్న చదువుకి ఇంకోటి ఆ కమాండ్ తోటి వాళ్ళకు ఉండే సెట్ ఆఫ్ ఐడియాలజీ, దే బిలీవ్ ఎవరైనా తక్కువ చేసి గౌరవంగా మాట్లాడితే అసలు తట్టుకోలేదు. ఓకే, ఇప్పుడు నాన్న ఆ జనరేషన్లో మా మేనేజర్లు ఏంటి మామూలుగా యూజువల్గా ఆర్టిస్ట్గా ఏంటంటే సంగతులు మీరు అంటే మరి చెప్తాను నెక్స్ట్ సినిమాకి, నువ్వు చెప్పేది నాకు ఏమనుకుంటున్నావు, నన్ను నేను నేర్చుకుని వచ్చాను, ఐఎమ్ యాక్టర్ అండ్ ఐ హావ్ లెర్న్డ్. వాళ్ళకేం తెలుస్తుంది, ఇప్పుడు ఆ గ్యాప్ వచ్చేస్తుంది. సో నాన్నకి నేను చూస్తుండగా చెప్పేది అలాంటి ఇన్సిడెంట్ చెప్పడం కదా, నేను చూసాను. ఈయన ఆఫీస్లో కూర్చున్నాడు, మేనేజర్ ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 93, 94, నేను 93 టైంలో. నమస్కారం ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నాను రామ్మ కూర్చో. పరిచయం కూడా కాదు పెద్ద, పోనీ కొన్ని ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరూ ఉన్న పరిచయం. బాగున్నాను, రండి కూర్చోండి, టీ తాగుతారు కాఫీ, మర్యాద మాట్లాడా. అదేనండి గురుగారు, ఇప్పుడు 3 రోజులు వేషం, ఇంత ఇస్తాను, ఇంత ఇచ్చేస్తాను, ఇదంటే ముందులే అవును నువ్వు అడిగలే ఎక్కడ అక్కడ సాగర్ సొసైటీలో నాకు అయ్యాడరా చచ్చాడరా దేవుడా. దట్స్ యాటిట్యూడ్. అంటే అది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం ఎప్పుడు మనం చూసే కళ్ళలోంచే ఉండదు. కరెక్ట్, ఎవరి ప్రపంచం వాళ్ళది. కాకపోతే మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం, లేకపోతే ఒక మర్యాద ఉంటుంది కదా, ఆ పద్ధతి తెలియనప్పుడు ఇలా సీరియస్ అవుతారు. నాకు ఆ రోజు కరెక్ట్గా అనిపించింది. మా నాన్నతో అప్పుడు ఇప్పటికీ చాలాసార్లు గొడవపడుతుంది, నీకు ఎందుకు వచ్చిన గోల, వాడు ఎవడో తెలియదు, నువ్వు ఎందుకు వాడికి ఏదో నేర్పించాలని ట్రై చేస్తావు, వద్దు వచ్చాడా వదిలంటే
ఒరే రేపు పొద్దున వాడు నా చేతకంతనం అనుకుంటాడు రా, అలా కాదురా, ఒకదానికి నిలబడాలిరా, ఒక నమ్మిన దానికి నువ్వు ఫైట్ చేయాలిరా, లేకపోతే నువ్వు మనిషివే కాదు, నువ్వు మగాడివే కాదని. ఇప్పుడు ఆఫ్ లేట్ తర్వాత తెలుసుకుంటే నేను కూడా చెప్తున్నాను కానీ చేసేది అదే చేస్తున్నాను కదా. సర్లే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కొన్ని నమ్మిన దానికి మాత్రం ఫైట్ చేయాలి కదా, 100%. లేకపోతే జీవితం వేస్ట్. నలుగురితో పాటు నారాయణ ఎందుకు అలా వద్దు. సి వెన్ యూ బిలీవ్ సర్టన్ థింగ్స్ యూ నీడ్ టు అట్లీస్ట్ రేజ్ యువర్ వాయిస్. తప్పేం చేయట్లేదు, మనమేం కొట్టేసుకొని చంపేయట్లేదు. అదే స్ట్రాంగ్గా చెప్పడం అంటారు, అది అవసరం. ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకటి చెప్పాలి. కరెక్ట్ చెప్తారు కాబట్టి వాళ్ళు టీచర్లు అయ్యారు. ఓకే, నువ్వు నాకు తెలిసి ఇప్పుడు యంగర్ జనరేషన్లో నీకున్నంత బేస్ ఇప్పుడు ఉన్నారు. చాలా మంది ఆర్టిస్టులు మంచి ఆర్ట్, నీకంటే మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కానీ నీకున్నంత బేస్ చాలా మందికి లేదు. బేస్ అంటే ఒక నువ్వు ట్రైన్ అయిన విధానం కావచ్చు, అన్నీ అంత చూశాక ఏంట్రా అంత నాకు సరిపడా ఇది దొరకట్లేదు. అది ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మనకి ఏంటంటే ఎవరో వచ్చి నీ ముందు కాలర్ ఎగరేసుకెళ్ళడం, అది అసలు ఏమీ రానివాడు, అది తప్పదు. మనం ఏంటంటే నవ్వుకోవడమే. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటుంటారు, నేను వాళ్ళని చూసి ఏకవరాయ జాయగా అయితే చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్ అంటారు కదా. నేను బహుశా ఇంకొక బతికినంత కాలం, ఇంకో 10 years అవ్వచ్చు, 15 years బతికినంత కాలం యాక్టర్గా ఉంటాను. ఇవి నేను చూస్తూనే ఉన్నా, అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు లేరు, తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ గాన్ విత్ ద విండ్, మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉంటున్న హీరోల సంగతి కూడా చెప్తున్నాను. ఇంకొకళ్ళు వస్తారు, ఇంకో తరం వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొక జనరేషన్ కూడా వస్తుంది, ఇంకో జనరేషన్ కూడా చూస్తాం. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇక్కడ మార్కెట్ ఉన్నంతసేపే ఎవరైనా ఉంటారు. అయితే మార్కెట్కి మించి ఒకటి ఉంటుంది, యాక్టింగ్ ఉన్నవాడే, టాలెంట్ ఉన్నవాడే ఎక్కువ కాలం ఉంటాడు. మార్కెట్ ఉన్నంతసేపు ఎంతసేపు కండలు, ఇంకోటి ఒడ్డు పొడుగు ఉన్నంతసేపు అదేంటంటే ఇది అన్నీ కరుగుతాయి, అన్నీ పోతాయి. హీరోయిన్కి ప్రాబ్లం ఏంటి, 2-3 సంవత్సరాల కంటే ఎందుకు ఉండలేరు, గ్లామరస్ కాబట్టి. అదే పొటెన్షియాలిటీ ఉందనుకో లాంగ్ టైం ఉంటారు. ఇప్పుడు హిందీలో చాలామంది యాక్టర్స్, కంగనా రనౌత్ కానీ, విద్యా బాలన్ కానీ, ఒకప్పుడు షబానా ఆజ్మీ కానీ, స్మితా పాటిల్ కానీ, వాళ్ళు యంగ్ ఏజ్లో కాదు, వాళ్ళు ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళు హీరోయిన్లుగానే చాలామంది అయ్యారు, అంటే మేజర్ క్యారెక్టర్లో చాలామంది అయ్యారు, అలా ఉంటారు. నాన్నగారు చెన్నైలో తన శిష్యుడే, సో ర్యాపో ఎంతో కొంత ఉంటుంది నీకు ఖచ్చితంగా. అసలు చిరంజీవి గారితో నీ ర్యాపో ఏంటి? నాకు చిరంజీవి గారితో విన్నాను. నాకు నేను చిన్నప్పుడు చూశాను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు. ఆయన స్టార్ అప్పటికే, ఇంటికి వచ్చారు. నాకు పెద్దగా రాపోలేదు, ఆయనతో చేసిన సినిమాలు చేసింది లేదు, ఏం అదే ఎందుకు చేయలేదు అంత, అంటే శిష్యుడే కదా, నాన్నగారు శిష్యుడే కదా, ఆయన బిజీ కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బిజియెస్ట్ స్టార్ అంటే నాకు తెలిసి ఇంకా డేట్ ఖాళీ లేకుండా అటు నుంచి ఇటు తిరగడం, ఇటు నుంచి ఈ ఊరు అయిపోయిందా ఇంకో ఊరు, షూటింగ్ ఏమైనా గ్యాప్ ఉంటే మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక గంట స్పెండ్ చేయడానికి ఉంటుందేమో టైం, అంతకంటే ఉండదుగా, అంత బిజీ ఆయన. నాకు మంచి ఇన్సిడెంట్ చెప్తాను, నాకు జరిగింది. నేను అంతకుముందు దొంగ సినిమా షూటింగ్కి అమ్మ చెన్నై వెళ్ళినప్పుడు ఏదో పని మీద వెళ్తే, చిరంజీవి గారి అప్పుడు షూటింగ్ జరుగుతుంది. మీకు ఎందుకు మేడం నేను తీసుకెళ్తానని, అప్పుడు కుర్రాన్ని షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాం. ఆయన అట్లాంటిక్ హోటల్ పైన ఫైట్ సీక్వెన్స్, ఇది దొంగ రాధా నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆ ఫైట్ సీక్వెన్స్. అప్పుడు నాకు అనుకోవడం రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ అనుకుంటా, ఆ పెట్టగోడ మీద ఇలా జంప్ చేస్తూ ఉండాలి, కాలుతో ఇట్లా అంటుంటే అది జంప్ చేస్తూ వెళ్ళాలి ఇటు నుంచి ఇటు వరకు. ఒకవేళ జారి పడ్డాడు అనుకో ఆయన కిందే పోవడం తప్ప ఏముండదు, చచ్చిపోవడం గ్యారంటీ. ఏం లేదు, సపోర్ట్ లేదు, పోనీ ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయంటే లేదు. నేను బ్యాలెన్స్ చేసుకుంటూ పల్లీలు కొట్టుకుంటూ వెళ్ళాలి. కుర్రాడిగా నేను చూస్తున్నాను దూరం నుంచి, నాకు ఆ స్ట్రాంగ్ ఇంప్రెషన్. ఆ 1 day ఆయనతో స్పెండ్ చేసింది. పైగా ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, తీసుకొచ్చారు, సాయంత్రం వచ్చేసాను. ఫిలిం బై అరవింద్ సినిమా అయిపోయింది. అప్పుడు ఆయన జై చిరంజీవి పక్కన డబ్బింగ్ జరుగుతుంది. ఫిలిం బై అరవింద్ అప్పటికి రిలీజ్ అయి ఉంది. అయితే ఆయన రాజా అందరూ నాకు సినిమా చూపించాలని ఇది అన్నారు, బాగుందన్నారు అందరినీ సినిమా. అయ్యో మీరు భలేవారు ఆ మాట అంటారని మీరు ఎప్పుడు చెప్పండి అప్పుడు. సరేనమ్మా నా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్ నాకు
ఒక వారం రోజులు ట్రై చేశాను, బిజీగా ఉంటారు కదా అన్న మెసేజ్ కూడా. మళ్ళీ ఇంకోసారి ఆయన ఏమ్మా నేను అడిగాను కదా అంటే, లేదు సార్ నేను ట్రై చేశాను, ఓ పని చేయి నువ్వు వెంటనే నాకు చెప్పు, రేపు చూస్తా అన్నాడు. అయితే ఓకేనండి అని శేఖర్ సూరికి వీళ్ళందరికీ చెప్పారు, ఇలా వస్తా అన్నారు చిరంజీవి గారు, చూస్తాను. ఎవరికి నమ్మకం లేదు, ఆయన బిజీ స్టార్, ఈ ఊరికే గప్పాలు కొడుతున్నాడు. పాపం మరుసటి రోజు సాయంత్రం ఆయన మర్చిపోయిన నైట్ 9 o'clock వచ్చి షో చూసి వెళ్ళాడు. సో అలాంటి ర్యాప్ ఉంది. అంటే ప్రొఫెషనల్గా ఏంటంటే ఆపర్చునిటీ రాలేదు. అదే నా డౌట్, అది ఎందుకు చేయలేకపోయావు ఆయన సింపుల్ అట్లీస్ట్ మెగా హీరోలతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది? బాగానే చేశానుగా, నాయక్ చేశానుగా, చేసా. ఓకే, నాయక్ చేశాను. అంటే ఆపర్చునిటీ రాలే. నేను ఎక్కువ చేసిందంతా ఇప్పుడు ఎన్టీఆర్, మిగతా అందరు హీరోలతో చేస్తున్నా. ఒకటి చెప్పు నాకు, ఇండస్ట్రీలో గ్యాంగ్స్ ఉంటాయా ఏంటంటే? గ్యాంగ్స్ అంటే ఇలా అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్లో చేసిన నటుడు ఆ హీరో కాంపౌండ్లోకి, లేదా ఈ డైరెక్టర్ కాంపౌండ్ ఆ డైరెక్టర్ వెళ్ళకూడదు, అలాంటి అంటే మీకు ఫీలింగ్ లేకుండా క్రియేట్ అవ్వడం. అవి ఎలా వాళ్ళకి లేకపోయినా కింద ఉండేవాళ్ళు చేస్తారు. అంటే నువ్వు చేసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే చేస్తున్నావు, ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమా, చిరంజీవి గారి ఫ్యామిలీ ఏం చేయట్లేదు. న్యాచురల్గా డౌట్ వస్తుంది. అంటే బేసిక్గా జనాలు అనుకోవడానికి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, కానీ నేను నాయక్ చేశాను, రేసు గురించి చేశాను, ఇప్పుడు బన్నీతో చేస్తున్నాను సరైనవాడు. ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఆపర్చునిటీ ఏంటంటే మిగతావి వాళ్ళ ఫ్యామిలీలో అంటే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో చేయడానికి కుదరలేదు, రాలేదు ఆపర్చునిటీ, లేకపోతే వస్తే చేసి ఉండేవాడిని. అలా అనుకుంటే నేను వచ్చిన ప్రాబ్లం అదే అంటున్నా, ఒకళ్ళు ఒక మేజర్ స్ట్రాంగ్ పీపుల్ ఫ్యాన్స్ కొట్లాడతారు ఫేస్బుక్లలో, స్ట్రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు తప్ప. నేను సుమన్తో చేశాను, నాగార్జున గారితో చేశాను, ఇంకా కొత్త హీరోలు ఆల్మోస్ట్ ఆల్ చాలా మందితో చేస్తున్నా, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హీరోలు జగపతి బాబు గారితో చేశాను, అందరితో చేస్తున్నా. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళు అనుకుంటారు కాబట్టి, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చేస్తున్నాను నేను యాక్టర్, నేను ఎక్కడైనా ఎవరితోటైనా చేయాలి, ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగినప్పుడే యాక్టర్ కదా. ఒకవేళ నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే, లేదా యాక్టర్గా సక్సెస్ అయి ఉండకపోయి ఉంటే ఏమయ్యేవాడు? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నేను ఊహించలేను. ఏదన్నా ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుందిగా, ఏదంటే క్రికెటర్ లేకపోతే బిజినెస్ మ్యానా, అసలు ఆలోచన కూడా రాలేదా? ఇంతవరకు కాదు అది ఆఫ్ లేట్ ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఒక పర్టికులర్ సెగ్మెంట్ కొంత ఏజ్ వచ్చింది, ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇక నుంచి నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆలోచిస్తున్నా, కానీ అంతకుముందు అయితే ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఓకే, ఆఫ్టర్ 10 years వాట్ ఈజ్ రాజీవ్ కనకాల? ఆఫ్టర్ 10 years సేమ్ యాక్టరే, బహుశా డైరెక్షన్లోకి ఓకే మెల్లగా. అదే ఎందుకంటే చేయొచ్చు, బట్ ఏంటంటే బోల్డంత ఫండ్స్ కానీ ఇంకోటి బోల్డంత ఇవి కావాలి. మనకు నచ్చినట్టుగా చేయడం కుదరదు ఇక్కడ, మనకు నచ్చింది పక్కన వాళ్ళకి నచ్చదు ఆటోమేటిక్గా. సో నాకు నచ్చినట్టుగా చేసుకోవడానికి టైం పడుతుంది, అన్నీ సమకూర్చుకోవాలి. నీకు బిగినింగ్ నుండి అంటే నీ టీవీ కెరీర్ నుంచి స్టార్ట్ చేసావు కదా, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నీకు టచ్లో ఉన్న మనుషులు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, బాగా క్లోజ్గా టెక్నీషియన్సా ఎనీబడి, ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పటికి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ? అంటే ఇన్స్టిట్యూట్ మనకి దీంట్లో రాఘవ్ ఒకడు, వినయ్. ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించి కదా మాట్లాడు, రిలేషన్ ఆర్టిస్టులు కావచ్చు, సపోజ్ మీర్ గారు, సమీర్ లాంటి ఇంకెవరు, మీర్ గారు, కెమెరామెన్ మీర్ గారితో సేమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను టచ్లో అలాగే ఉంది. అలాగే రుక్మిణి కృష్ణ గారు. ఓకే, డైరెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పు. ఆర్టిస్టుల పరంగానా? ఆర్టిస్టుల పరంగా శృతి, ఓకే, ఇంకో సుందరయ్య గారు, ఇంకో పెద్దవాళ్ళు అంతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఓకే ఓకే, అడపా మామూలుగా ఒకసారి ఎదిగిపోయినాక గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు, బట్ ఎక్కడ కలిసినా హ్యాపీగా మాట్లాడుకో. అయితే రెగ్యులర్గా మాట్లాడుకోవడం, అది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడుకోవడం తప్ప ఆర్టిస్టులు వాళ్ళతో రెగ్యులర్ టచ్లో అలా బాగా రెగ్యులర్గా మాట్లాడుకునేదంటే రఘుబాబు గారితో.
ఓకే, ఆయన టీవీ నుంచి వచ్చాడు కదా. టీవీ నుంచి కదా, ఆయన సినిమా నుంచి వచ్చున్నాడు. బట్ టీవీలో వచ్చిన తర్వాత ఫేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, బాబు అంటాడు. బాబు 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 మా సంబోధన అంతా ఇలాగే ఉంటుంది. బాబు 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 అంటే ఎక్కువసేపు ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఓన్లీ బాబు అనుకునే దాని మీద ఉంటాం. బాబు 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 ఇలాగే అంటే ఎక్స్ప్రెషన్ అంతా ఓన్లీ బాబు పదం మీద కమ్యూనికేట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి రాజా ఇది సాధించాను అది సాధించాను ఇలా ఏదో చెప్పుకోవడానికి చేసింది మంచో చెడు చెప్పుకోవడానికి మనిషి కావాలి కదా బాగా. స్త్రీ వయస్సు మగాడి సంపాదన అడగొద్దన్నది పాత పద్ధతి. పర్లేదు, ఇప్పుడు అంత పద్ధతులు మారాయి కాబట్టి నువ్వు సమాధానం చెప్పవచ్చు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? తనే. వెరీ గుడ్. ఏముంది బ్రదర్, తప్పే ఉంది. ఒక్కొక్కళ్ళకు ఒక టైం ఉంటుంది. ఒక టైం ఒక ఫేజ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళు బిజీగా ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్, దాంట్లో అడ్మిట్ చేయడానికి తప్పే ఉంది. గుడ్. అంటే నీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా తను కెరీర్ నన్ను ఓవర్టేక్ చేస్తుంది తను అన్న ఎప్పుడైనా ఈగో ఫీలింగ్? అది బేసిక్గా అదే చెప్తున్నా. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఇంతకాలం ఉండేవాళ్ళం కాదుగా. తను గ్రేట్ అండి. ఇప్పుడు నన్ను తక్కువ అంటే నాకు బాధ, కానీ ఒకళ్ళని గ్రేట్ అనిపించడానికి కంపారిజన్ లెవెల్లో ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది చెప్తా. టీనా గ్రేట్, రాజీవ్ తన పరిస్థితి తను గ్రేట్. లేదు టీఎన్ఆర్ కన్నా రాజీవ్ గొప్ప. ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు అప్పుడు అసూయ వస్తుంది. సంబంధమే లేదు. జనాలు అనుకుంటారు అనుకోని, మీ ఓపిక మీ ఇష్టం, మీరు అనుకున్నంతకాలం అనుకోండి, ఏముంది. సో తప్పే ఉంది, నా వైఫేగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మోర్ పాజిటివ్ ఓకే అనుకోండి. సో అలా పాజిటివ్గా అనుకున్నాను. బయట జనాలు ఏంటంటే బయట జనాలు ఈ మాటలు ఎక్కువ వినపడతాయి కదా, ఇలా 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 ఈ మాటల వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి ఏం నిజమే ఫీలింగ్ వచ్చేస్తుంది. తెలియకుండా చిన్నప్పుడు ఒక కథ ఉంది, ఎంతటి వాడికైనా మాయ చేయొచ్చు మభ్య పెట్టచ్చు అన్నాను. అయ్యవారు ఓ పక్క ఊళ్ళో ఏదో యాగం ఏదో చేసి అంత అప్పట్లో ఏంటి అయ్యవారికే కదా దానాలు అవన్నీ ఇచ్చేది, మేకలు అలాంటిది. అంటే మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు. యాగం అయిపోయింది, 3 దొంగలు ప్లాన్ చేశారట. మేక అయ్యవారి ఇంకేం పెద్ద లోకం తెలియదురా, మోసం చేద్దామా కానీ నడుచుకుంటూ వస్తే ఒకడు వచ్చాడంట. స్వామి నమస్కారం స్వామి, మీ దయ వల్ల అంతా మాట్లాడే. అదేంటి స్వామి మీ చేతిలో కుక్క పిల్ల ఉందేంటి, మీరేంటి అయ్యవారు కుక్క పిల్ల పట్టుకెళ్తున్నారే? మూర్ఖుడా, కుక్క ఏంట్రా, ఇది మేక, కావాలంటే చూడు వెనక తోకుంది అనగానే మే అంటుంది. భలేవారు స్వామి అది కుక్కే, మీకు అలా అని ఎవడ మోసం చేసినట్టున్నాడు. చిచ్చి అంటే ఇది అజ్ఞాని అనుకో ముందుకెళ్ళాంట. అడవిలో వచ్చి ఇంకోటి తగిలేంట. మళ్ళీ ఇంకో స్వామి దండాలు స్వామి, మీరు చాలా గొప్ప స్వామి, మీరు ఆశీర్వదిస్తే అంత సుఖంగా అయిపోతుంది నా జీవితంలో, ఆశీర్వదించే అని ఆశీర్వదించు. నేను స్వామి దేని స్వామి కుక్కను పట్టుకెళ్తున్నారు? కుక్క ఏంట్రా, మేకరా అన్నాడు. ఫస్ట్ నుంచి రెండోసారికి ఎక్స్ప్రెషన్ లెవెల్ మారిపోయింది. అది కుక్క కాదురా మేక, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. సర్లే, 3వది తగిలే అంట. కాదే మేకేనే చూసుకొని డౌట్ వచ్చి ఎందుకైనా నమ్మొచ్చు, 3 చెప్పారంటే అయ్యి ఉండొచ్చు కదా అని వదిలేసి అయిపోయారంట. సో ఎంతటి వాడికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. బయట జనాలు అనుకోని నిజమేనా అని ఒకనొకప్పుడు లేకున్నా కూడా వస్తుంది, థాట్ రాకపోలేదు. అయితే చిచ్చే నేను ఏదైతే ఆలోచించానో ఐఎమ్ రైట్. ఓకే. అంటే ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా అదే సుమా భర్త అదే ఎక్కువ వినపడుతుంది. అంతే కదా, ఎవరు పాపులర్గా ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు. ఏంటిదే సుమా వాళ్ళు ఆయనే, ఓపో ఎన్ని రోజులు కష్టపడింది పోయింది ఇది. అది న్యాచురల్గా అది పాపులర్గా ఉన్న టైంలో వాళ్ళు మనం ఏం చేయలేం. అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది. పర్లేదు. రాజీవ్ వైఫ్
అది ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలిసినంత. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం పర్లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టానుకో, ఇంకా చాలా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చినవాడిని. టెలివిజన్లో చేసినప్పుడు నాకు గుర్తింపు రాలేదు అంతగా. అంటే క్యారెక్టర్ వైజ్గా పృథ్వీ రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది. చేసుకుంటూ టెలివిజన్లో స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్, యాజ్ యూ నో. ఎందుకంటే చిన్న తెర కావచ్చు, మైండ్ సెట్ వైజ్గా కూడా 22 inches లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్. అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లి తెర, పదంలోనే చెప్తున్నాం బుల్లిది అని. బుల్లి తెరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్, అన్ని రేటింగ్ల మీద ఆధారపడి ఉంటుందిగా. అంతకాలం ఏలాలంటే చాలా కష్టం. చాలా గ్రేట్, సూపర్ గ్రేట్. యాంకర్స్లో టాప్ యాంకర్స్ అని చూసుకుంటే మనకి సుమా, ఉదయ్ భాను, ఝాన్సీ గారు ముగ్గురు. ఈ చాలా సందర్భాల్లో సుమా, ఝాన్సీ గారు కలిశారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమా, ఝాన్సీ గారి గురించి ఒకరి ఒక టాపిక్ వస్తుంది తప్పించి ఉదయ్ భాను గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో. ఏంటి అదే చెప్తున్నా, ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్పు అవ్వచ్చు, కానీ మా సందర్భం రాలేదు. కానీ మాట్లాడుకోని అంత సందర్భం. భాను నాకు మంచి ఫ్రెండ్, నేను కలిసి చేస్తున్నాను. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. బయట ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే వేవ్ లెంత్ కలిసింది. ఇప్పుడు ఆఫ్ లైట్ చూస్తే ఝాన్సీ మరి సుమా కలిసి చాలా బిజీగా ఉంది. ఆ బిజీనెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప, నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ ప్రస్తావన. నాకు తెలిసి సుమనే ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్, ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది. అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఒకళ్ళు గ్రేట్ అని చెప్పకపోయినా, మా తరంలో భాను, ఝాన్సీ, నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు. సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. దే లెడ్ దేర్ ఓన్ బ్యాటిల్స్, దే ఫాట్. ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ మార్క్. ఇప్పుడు రెగ్యులర్గా మసాలా టాపిక్ ఏంటి, ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్. ఓకే, అందరి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన చనువుతో మాట్లాడుతున్నారు. మనకు తెలుసు ఆయన ఏంటో, మనకు తెలుసు ఆయన ఎంత మంచి మనిషి కూడా తెలుసు మనకు. ఓకే, ఒక సందర్భంలో సుమ గారిని కూడా అనుకోకుండా కామెంట్ చేయాల్సి వచ్చింది ఏదో అరవింద్ గారి ఫంక్షన్లో ఏదో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది? నీ రియాక్షన్ ఏంటి? అంటే ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్లలో దీంట్లో రియాక్ట్ అవుతున్నారు కదా, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఏ సందర్భంలో ఉన్నారు ఏదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే తన స్టేజ్ అన్నాడు, వెనక్కి వచ్చి వారం ఏదో ఇచ్చింది అన్నది లేదు, మళ్ళీ అలీగారు రెస్పాండ్ అయ్యారు, కాదు అలాంటిది ఏం లేదు అని. లేదు, ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, నాకు అదే చెప్పారు అలీగారు, అదే చెప్పారు. ఆ రోజు అయితే సుమ ఆ రోజు కొంచెం ముందుగా రావడానికి వెళ్ళి అలీగారు కొంచెం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి పర్మిషన్ అడిగి వచ్చింది, చెప్పొచ్చింది. అంటే కొంచెం మీరు కొంచెం హెల్ప్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. దానికి ఏదో నాన్నప్పుడు అన్నిటికీ లిటరల్ మీనింగ్లు మనం లాగకూడదు. ఇప్పుడు ఎందుకంటే అలీగారు ముందు నుంచి జోకులు ఉంటుంది కాబట్టి ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది, మన కొంచెం హర్టింగ్గా ఉంది అంటే ఆయన ఎవరైనా కరెక్ట్ చేసుకుంటారు. ఏదైనా ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు అలీగారిని అంటేనే కదా ఇప్పుడు నాకు పేరు వచ్చేది, పేరున్న వ్యక్తిని అంటే కదా కామెంట్ చేస్తే కదా, అలా అందరూ ఎవరికి వాళ్ళు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు వీడియో పెట్టేయడం. మీకు చెప్తున్నా, ఏమనుకుంటున్నారు మీరు, ఇలా ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి ఫ్రీ అయిపోయింది, తప్పులేదు. కానీ నేనంటే మరీ అంతలాగా అక్కర్లేదు. ఇప్పుడు నా గొప్పతనం చాటుకోవడం కోసం ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. కరెక్ట్, పద్ధతి ఉంది. అందరూ అనుకుంటున్నట్టు సుమ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే మళ్ళీ అలీ గారికి ఆయన షోలో
వెళ్ళి అంటే సుమ్మగుడి బయట జనాలు అనుకుంటే అంటే ఓకే ఎంత చనువు ఉన్నా హీరోయిన్స్ తోటి ఎంత చనువు ఉన్నా కూడా సోషల్ అది రెస్పాన్సిబిలిటీ అది నేను కామెంట్ చేయకూడదు. నేను క్లారిఫై చేసింది ఈ ఆస్పెక్ట్, ఇది ఏమీ లేదు, ఈ మనస్పర్ధల్లో ఏం లేవు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇంట్లో తెలుసు కాబట్టి. ఓకే రైట్. మీరిద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా, తను బిజీ నువ్వు కూడా బిజీ, అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు అసలు? ఆ విషయంలో తనే గ్రేట్. నేను ఇంతకు ముందు కూడా క్లియర్గా చెప్పున్నా, నాకు లిటరల్గా ఏమీ తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లు ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటుంది టోటలీ. నేను మొన్న ఇంటర్వ్యూలో చూశాను చెప్తుంటే, షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తను చేయిస్తుంటే నేను షాక్ అయ్యాను. మొత్తం అంతా దగ్గరుండి హోంవర్క్ చేయించే నువ్వే రాసావు అంటే ఏం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత మన హోంవర్క్లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఇంకొకళ్ళ హోంవర్క్ అంటే నేను చెప్తున్నా దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు, 1కి 10 సార్లు అడుగుతుంటారు. నాకు చిరాకు వచ్చింది, చూసా ఇంకమ్మా ఇది ఇప్పుడు టైం వేస్ట్ కదా, నేనే రాసిచ్చేసాను. ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే. అంత ఓపిక ఎలా చేస్తుంది తను, గ్రేట్ చాలా. ఎందుకంటే అంత అంత ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి, అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక 45 నిమిషాలు ప్రోగ్రామ్, అంటే 1 అవర్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సో 45 నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా, 2 గంటలు రావాలి. వచ్చిన వాళ్ళు అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి. అందరూ యాక్టివ్ పర్సన్స్ రారుగా, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కోరికలు ఉంటాయి, వాళ్ళు రావాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వేసిన జోగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, సరదాగా రావాలి, వాళ్ళతో చేయించాలి. పైగా గేములు, ఏముంటుంది గేమ్ ప్రతిరోజు చిన్న మార్పులతో చేర్పులతో. సో అంతకాలం నడిపించడం ఇవన్నీ, పైగా 2.5-3 గంటల సేపు, 2 గంటలు అయితే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్. డ్రెస్ చేంజ్, మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో, అలా 4 ఎపిసోడ్ అంటే 8 గంటలు 9 గంటలు లైఫ్ రావట్లేదు తనకి. రియాలిటీ షోస్ చేసి అదే మాటలు మాట్లాడి అక్కడే అంటే గొప్పతనం, తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే మాట్లాడి ఆపకుండా మాట్లాడకుండా మాట్లాడించింది అంటే సేమ్ వాయిస్ కొన్నేళ్ల నుంచి రోజు 1 గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్. అంటే అప్పుడు సమయస్ఫూర్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్లే కదా అందరూ ఇంటికి వచ్చి అవే మాటలు నిద్రలో మాట్లాడిన మాటలు అలాంటి సందర్భాలు అసలు పాపం అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలుకు రాదు. ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి, ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి, పుస్తకాలు ఏంటి, చూసారా చేశారా అనుకోవడం. 9:30-9:45 కల్లా ఠాపాక్ నిద్రలో ఉంటుంది. ఇంకా మేలుకొని పాపం వెరీ హార్డ్ వర్క్. తప్పదు, ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి. నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు, ఉన్న టైంలోనే చెయ్యాలి. అండ్ అందరూ కావాలంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ గేమ్ షోస్ కానివ్వండి, సినిమా యాంకరింగ్లు కానివ్వండి, ఇంకా స్వరాభిషేకం అలాంటివి ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి. అండ్ ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ ఉంటుంది, చదువుకుంటుంటుంది. నువ్వు ఏదైనా ఒక మంచి పదం చెప్పావు అనుకో, ఓ మంచి విషయం చెప్పావు అనుకో, అది గుర్తుంచుకుంటుంది, అది రిపీట్ చేస్తుంది, నేర్చుకోవడం. ఇంత హడావిడిలో కూడా బహుశా పిల్లలకి చదివించడం కూడా తను నేర్చుకుంటుందేమో. వాళ్ళకి రోజు ఇప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చేటప్పుడు అంటే వాళ్ళు మెచ్చేలాగా నేర్పించాలి కదా, చదువు చెప్పాలి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత 1 గంట సేపు అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్తుంటుంది కదా, బహుశా అది కూడా తనకు హెల్ప్ అవుతుందేమో. కరెక్ట్. ఎవరైనా యూజువల్గా సుమా అని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నా. అంటే బహుశా పిల్లలకి ఎక్కే విధంగా మాట్లాడుతుందేమో, అయ్యి ఉండొచ్చు, కావచ్చు. ఇంకోటి, నువ్వు సక్సెస్ అయినంతగా, సుమా గారు సక్సెస్ అయినంతగా చెల్లెలు
సక్సెస్ కాలేదేమో అని. అసలు చెల్లికి నీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే బేసిక్గా తను ఫస్ట్ నుంచి యాక్ట్రెస్ అవ్వాలనుకోలేదు. తాను ఎంతసేపు నిట్, NIT, అది కంప్యూటర్ కోర్సులు, తర్వాత మధ్యలో డాక్టర్ అవ్వాలనుకొని బయాలజీ సబ్జెక్టు, ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారుతుంది కదా, ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళాం, అలా ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా డిఫరెంట్గా ట్రై చేసింది. అయితే ఒక సెట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ కాలేదని మాత్రం అనకూడదు, ఎందుకంటే బాగా సక్సెస్ఫుల్ మీ అంత కాలేదు అంటే అదే చెప్తున్నాం. ఒక్కొక్క టైం, ఒక్కొక్క ఫేజ్లో కొంతమంది ఆ టైంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నో కంపారిజన్స్. ఇప్పుడు ఇంట్లోంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇలా అంటున్నారు. తను ఇప్పుడు అగ్నిపూల్లో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఎవ్రీ డే ప్రతి ఇంట్లోకి తను ఎమోషనల్ సీన్ చేస్తే ప్రతి వాళ్ళు ఏడుస్తుంటారంట. అంటే చాలామంది నాకు చాలా అద్భుతంగా చేస్తుందండి మీ చెల్లెలు, అసలు ఎమోషనల్ తను కాన్సన్ట్రేట్ చేయలేదు. అంతకుముందు అంత సీరియస్గా పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత తను కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, తనకి బాధ్యతలు ఉన్నాయి, చేస్తుంది. తన పరిధి తను చేసుకుంటూ వెళ్తుంది. షీ సక్సెస్ఫుల్. షీ హస్ గాట్ హర్ ఓన్ థియేటర్ ఆర్ట్స్. తర్వాత మళ్ళీ థియేటర్ ఆర్ట్స్లోకి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు వేరే ఆస్పెక్ట్లో ఉన్నాడు, ఇంకో పెద్ద లెవెల్లో. తన జోన్ వేరు. ఈజ్ ఆల్సో ఆర్టిస్టిక్ టింజ్. తన నా ఫ్రెండ్ బేసిక్గా. లవ్ మ్యారేజా వాళ్ళిద్దరిది? ఒక విధంగా లవ్ కమ్ అరేంజ్డ్, సేమ్ నా టైప్. అంటే ఫ్రెండ్ కలుస్తుండేవాళ్ళు, అక్కడ అలా పరిచయం. ఓకే, ఒక 1 year 2 years నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం, అలా చెప్పడం. ఇంట్లో వాళ్ళంతా. తెలుగు యూనివర్సిటీ తర్వాత నువ్వు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చేసావు. ఏంటి దగ్గర చేసింది? ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బట్ మధ్యలోనే ఆపేసావని? మధ్యలో ఆపేలేదు. నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత, BA థియేటర్ ఆర్ట్స్ అయిన తర్వాత, MA థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయిన 1 month వరకు క్లాసులు అటెండెన్స్ రెగ్యులర్గా ఉంది. ఆ తర్వాత 1 month కంటిన్యూస్గా నేను యూనివర్సిటీకి వెళ్ళదు. ఏదో ఒకటి సీరియల్ కావచ్చు, మన ఓన్ ప్రొడక్షన్లు, ఆ టైంలో ఏదో జరుగుతుంది షూటింగ్, వీళ్ళకి మేకప్ వేస్తూ ప్రొడక్షన్ చూస్తూ ఒక 1 month పాటు నేను కుదరలేదు. అమ్మా నేను వెళ్ళలేదు. నేను ఒక్కడనే, ఇప్పుడు తెలిసినవాడు ఒక్కడే ఉంటాడు. ఈ 1 month వెళ్ళకపోయేసరికి నన్ను గ్యారంటీగా కార్నర్ చేసి అటెండెన్స్ లేదని, పైగా ఆ బ్యాచ్లో నేను ఒక్కడే, అంటే ఆల్రెడీ టెలివిజన్లో వర్క్ చేస్తూ దేవదాస్ కనకాల గారు వాళ్ళకు టీచ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసు కదా, నన్ను సెంటర్ చేస్తారు. నాకు అర్థమైపోయింది. నా భయాలు నాకు ఉండింది. సో ఎందుకు వచ్చిన మాట వాళ్ళతో అనిపించుకునే బదులు నేనే మానేస్తే బెటర్ కదా, నేను మానేశాను. అప్పుడు నా క్లాస్మేట్ నా పెద్దిరామారు, నా బ్యాచ్మేట్, నేను పెద్దిరామారు ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట. అయిపోయింది. తను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా నాన్న, ఒరేయ్ నువ్వు నీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, దీంతో పాటు నీ చదువు కూడా నీకు తోడ్పడాలి, నువ్వు ఓన్లీ 1 నా కోసం MA చేయన్నాడు. సరే ఈయన అడుగుతున్నాడు కాబట్టి ఈయన కోసం చేద్దామని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఇయర్, మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ రెండోసారి అప్లై చేశాను. మళ్ళీ సీట్ వచ్చింది. అప్పుడు ఒకటే ఫిక్స్, నేను టీచర్లు సెంటర్ చేసిన, ఎవరు ఎంతమంది ఏం చేసినా, ఎన్ని రకాలుగా నా మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చినా లేదు, నాది మా నాన్న కోసం డిగ్రీ ఫినిష్ చేయాలి, MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి. సైలెంట్గా నన్ను క్లాస్లో నన్ను ఆనర్ చేసేవాళ్ళు మా టీచర్లు. ఏంటి ఇది తెలుసా, ఏం చెప్పు, ఇది ఎక్కడ పోవాలరా బాబు, వీళ్ళు పాఠం కన్నా నన్ను ఎక్కువ టార్గెట్ చేసినట్టున్నారు. నేను వాళ్ళని అలాగే, సరే నువ్వు ఒక 2 టీచర్లను కూడా నేను వాళ్ళు చెప్పిన పాఠాలే మళ్ళీ వాళ్ళకి చెప్పాను. ఐ యూస్ టు ఫైట్ బ్యాక్ లైక్ దట్. సో మొత్తానికి ఐ ఫినిష్డ్ MA. MA 97 ఐ పాస్డ్ అవుట్. అంటే కంప్లీట్ చేయలేదు అనుకున్నావు కదా, నాకు అలాంటి న్యూస్ వచ్చింది. లేదు, బ్రేక్ చేశాడు, ఏదో ప్రాబ్లం జరిగింది, ఏదో టీచర్ తోటి ఒకళ్ళతో కాదు. అప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా ఏంటంటే 2-3 టీచర్లతోటి. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే నాకు 1 month కంటిన్యూస్ గ్యాప్ ఉండింది. అందుకని నేను నా భయాలు కొద్దినే ఆడలేదు. సెకండ్ ఇయర్ ఎక్కువ జరిగింది. సెకండ్ ఇయరే టీచర్లు ఎక్కువ ఇది చేస్తే అప్పుడు వాళ్ళతో ఇదిగోండి మీరు చెప్పిన లెసన్లే చూసుకోండి, పుస్తకాలు తీసుకెళ్ళి ఇలా చూపించి, అలాంటివి ఒకళ్ళిద్దరితో అయింది, 2-3 అయింది.
కానీ నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు సెకండ్ ఇయర్ కూడా అటెండెన్స్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొన్ని రోజులు వెళ్ళాం కదా, షూటింగ్లో ఉన్నాము. నాకు అప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేవాడు. ఇప్పుడు ఇదేం లేదు గచ్చిబౌలి దీంట్లో, వాళ్ళు క్యాంపస్లో ఉండేవాడు. వాళ్ళు స్టూడెంట్ ఆర్గనైజేషన్, అతను హెల్ప్ చేస్తే నాకు అటెండెన్స్ వల్ల ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్కి కూర్చోగలిగాను. ఓకే ఓకే. ఫైనల్గా నువ్వు నీ కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా నువ్వు ఒక ప్రొఫెషనల్గా ఫాలో అవుతున్న ఒక సూత్రం కానీ ఒక పద్ధతి కానీ, ఓకే ఇది పర్ఫెక్ట్గా ఫాలో, అది ఎథిక్స్ కావచ్చు, లేకపోతే ఎనీ ఎక్సర్సైజ్, యాక్టింగ్ పరంగా ఎక్సర్సైజ్ కావచ్చు, ఎనీథింగ్ నువ్వు రెగ్యులర్గా అప్పటి నుంచి వదలకుండా ఫాలో అవుతున్నా? ఇదే బేసిక్గా మెథడ్ ఏదైతే ఉందో యాక్టింగ్కి సంబంధించింది అది మాత్రం రెగ్యులర్గా, అంటే ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలంటారు కాన్స్టెంట్గా. ఎలా చేస్తుంటావు అది ఇంట్లో కూర్చొని ఇప్పుడు క్యారెక్టర్ ఏదైనా ఉందనుకో, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నేను చూస్తాను, స్కానింగ్కి అలవాటు అంటారు. ఒక యాక్టర్కి ఒక ఉండాల్సిందో ఉండకూడని లక్షణం నాకు తెలియదు, కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ వెంటనే చూస్తే స్కానింగ్ చేస్తాం, బాడీ లాంగ్వేజ్ ఏంటి అది ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. నేను అదంతా మళ్ళీ అబ్జర్వ్ చేసి, సో ఎక్కడెక్కడ నరసింహ రియాక్ట్ అయ్యాడు, చెప్పు ఎక్కడ ఉపయోగపడుతుంది అనుకున్నావు, ఇవన్నీ స్కాన్ అయిపోతుంటాయి. అది మళ్ళీ రిపీట్ చేసుకుంటాను. నీ ఇప్పుడు దీంట్లో ఈ మాట్లాడుతున్న దీంట్లోనే ఇంత ఉందనుకో, కాసేపు అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను, ఇంకా ఏంటి డీటెయిలింగ్ ఏంటి, ఇంకేంటి, ఇవన్నీ రెగ్యులర్గా. దాన్ని ఎవరు లేనప్పుడు బహుశా నేను అందరి ముందు చేయకపోవచ్చేమో, కానీ 4 గోడల మధ్య నువ్వు కూర్చున్నప్పుడు కూడా అది మళ్ళీ రిపీట్ చేసుకుంటావు ఊరికే. ఓకే, అది రెగ్యులర్గా చేస్తున్నది. అండ్ కొన్ని ఎథిక్స్ ఏదైతే మా నాన్న ముందు నుంచి చెప్పున్నాడో యాక్టింగ్ పరంగా, అది కమిట్మెంట్, ఒకటి కమిట్ అయితే దానికి స్టిక్ అయి ఉంటుంది. ఇది మాత్రమే నన్ను కాపాడుతూ వచ్చింది. ఒకసారి ఇన్ఫ్యాక్ట్ అందరు అడిగారు, బాహుబలి ఎందుకు చేయలేదు. యాక్చువల్గా బాహుబలి నుంచి నాకు రాజమౌళి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. నేను కరెక్ట్గా ఆ టైంలో మా ఫ్రెండ్ సినిమా ఒకటి చేస్తున్నాను, చిన్న సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంటే తన కోసం కమిట్ అయ్యాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. బిగినింగ్ ఆఫ్ బాహుబలి జరిగేటప్పుడు కంటిన్యూస్గా 3 రోజులు కావాలన్నారు. అదేంటంటే సాటర్డే ఫోన్ చేశారు, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కావాలన్నారు. అప్పటికి నేను కంటిన్యూస్గా వీళ్ళకి డేట్లు ఇచ్చున్నా, 12 రోజులు. నువ్వు ఇస్తే నేను చేసుకుంటాను సినిమా, అది ఒక సినిమా మధ్యలో అయిపోతే అది మళ్ళీ తీసుకొని వేరే వాళ్ళు తీసుకొని కంటిన్యూ చేస్తున్నాయి. సో నేను గట్టెక్కాలంటే నేను డబ్బులు పెట్టుకుని చేయాలి, మిగతా వాళ్ళు డేట్లు అడిగి తీసుకుంటున్నా, నువ్వు హెల్ప్ చేయాలి మేజర్గా. సార్ ఫ్రెండ్ అడిగాడు, ఓకే చేస్తాను. సడన్గా వచ్చింది, ఈ డేట్లు వచ్చింది. పాపం వీళ్ళు ఏంటంటే, నీకు వచ్చింది కదా పిలుపు, వాళ్ళ పెద్ద సినిమా కదా, నువ్వు అక్కడికి వెళ్ళు. సరే 2 రోజులు అడ్జస్ట్ చేయగలిగారు. 3 రోజుల్లో 2 రోజులు అంటే ట్యూస్డే, వెడ్నెస్డే ఇస్తాను, మండే కనీసం హాఫ్ డే మనకు వర్క్ చేసి వెళ్ళాలన్నారు. ప్రాబ్లం ఏంటంటే బాహుబలి లాంటి సినిమాకి వెళ్తే నేను మొత్తం అంత గడ్డాలు, మీసాలు ఇవన్నీ కూడా షేవ్ చేస్తారు, సైడ్ లాక్స్ అవన్నీ పెట్టాలి, ఇవన్నీ ఎడ్జెస్ అన్నీ బ్లేడ్తో కట్ చేయడం. ఈ పోనీ ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే చేయగలుగుతామా, చేయలేము. మళ్ళీ ఇంకొక 15 రోజులు 20 రోజులు ఆగిపోవాల్సి వస్తుంది. వీళ్ళేమో చిన్న సినిమా, మిగతా డేట్లు అన్నీ గట్టిగా. సో అందుకని వద్దులే. ఏదా క్యారెక్టర్ బాహుబలిలో నీకు? ఏమో అది నాకు ఏ క్యారెక్టర్ అని తెలియదు. రాజమౌళి అడిగితే నేను ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని అడగను, వెళ్ళి చేసి వచ్చేస్తా అంతే. రాజమౌళి అడిగితే కదా, అలాగే యమదొంగ కూడా అంతే కదా, నువ్వు చేస్తున్నావు ఇంద్రుడి క్యారెక్టర్. అది ఎందుకంటే క్యారెక్టర్ పేరు ఇంద్రుడు, మనకి పురాణాలు తెలుసు కాబట్టి ఇంద్రుడి క్యారెక్టర్ అని చెప్పాడు. ఓకే డన్. బాహుబలి టైంలో పలానా క్యారెక్టర్ ఏమని అడిగిందే లేదు. ఈగ టైంలో అది షూటింగ్ స్టార్ట్ కాకముందు సుదీప్ క్యారెక్టర్ నీకు అనుకున్నారని నాకు వెనుకడి. ఏమో నాకు తెలియదు. సో బిగినింగ్లో తర్వాత అంత ఏది వెరీ బిగినింగ్ స్టేజ్ అయి ఉండొచ్చేమో. ఎందుకంటే బహుశా యూజువల్గా అలా ఏం లేదు. బహుశా బిజినెస్ పరంగా కూడా వాళ్ళు స్పాన్ చూసుకుని ఉంటారు. అంటే నేను ఇన్ఫాక్ట్ చిన్న సినిమా స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఓకే నేను అట్లా ఏదో అనుకుని నిన్ను అన్నారు. నాకు ఇన్ఫర్మేషన్, నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను మధ్యలో ఇదే ఈగ దీంట్లోకి మామూలుగా ఆన్ సెట్స్, మామూలుగా షూటింగ్ వర్క్ మోడ్ జరుగుతున్నప్పుడు ఆఫ్ ది సీన్స్ నేను ఊరికే సరదాగా రిహార్సల్ కూడా చేసేవాడిని. ఈ గ్రీన్ మ్యాట్ వర్క్ ఏదైతే ఉందో కొన్ని సీక్వెన్స్ అప్పుడు కింద ఏదో షూటింగ్ జరుగుతుంది, పైన జక్కన వాళ్ళు నాయుడు గారి స్టూడియోలో మొత్తం అంతా గ్రీన్ మ్యాట్ ఇవన్నీ సెలెక్ట్ చేశారు. సుదీప్ది లోపలికి బెడ్లోకి పడుకొని కప్పుకుంటాడు కదా, మొత్తం అంతా
సిగరెట్ కాలిన తర్వాత కదలడం. ఊరికే అప్పుడు నేను పైకి వెళ్ళాను, ఊరికే చేయి అంటే ఓకే ఊరికే సరదాగా రిహార్సల్, నన్నేమనుకున్నాను. జూనియర్ కాకుండా ఇంకా నీ క్లోజ్ ఉన్న హీరోస్ ఎవరైనా? చాలామంది నాకు తరుణ్ బాగా క్లోజు, శ్రీకాంత్ గారు బాగా క్లోజు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలామంది క్లోజ్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ టైంలో వాళ్ళు బిజీ అయిపోతారు, ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కానీ నన్ను చాలా ఆప్యాయంగా చాలా దీనిగా పలకరిస్తారు. మరీ అంతగా నాతోటి ఎవరు ఓకే. అది ఏమైపోతుందంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళకి అనుకోవడం అంటారు చూడు. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్గా నువ్వు చెప్పినట్టు సుమా వాళ్ళ ఆయన రాజీవ్ కనకాల ఎలా ఉంటుందని, అలా ఒక టైంలో జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ బాగా జాన్ జిగిరి జప్పన్ జిగిరి అనుకున్నారు. అలాగే క్లోజ్ అవి ఉండొచ్చు, అయితే జనాలు ఓ ఓ అని మోసేయడం అంటారు కదా, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరో ఆపలేం. అలాగే చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, నేను చెప్పినా కానీ ఎవరు వాళ్ళిద్దరేనండి అంతేనా, ఇంకా అంతే కదా. ఇప్పుడు జక్కన విషయంలో, రాజమౌళి విషయంలో కూడా అంతే, వాళ్ళంతా ఒక బ్యాచ్ కదా, ఎందుకు ఇవ్వలేదంటారు. ఓ ఇప్పుడు ఎవరి కథనాలు వాళ్ళు రాస్తారు. ఇప్పుడు బాహుబలికి కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు, ఎవరికి వాళ్ళు కథలు రాసేసినట్టు అలాగే ఎవరికి వాళ్ళు తోచింది వాళ్ళు చెప్తుంటారు. రాజమౌళికి రాజీవ్కి ఏమై ఉంటుంది, అలా ఉంటుంది. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చే నటులకి ఒక బాగా ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్, కొత్తగా వచ్చే నటులకి అసలు నువ్వు ఎన్నో చూసుంటావు, ఏంటి వీళ్ళు వచ్చారు అంతా వేస్ట్ చేసుకుంటున్నారు లైఫ్, అలాంటి వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా నువ్వు ఒక ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఒక బేస్ ఉంది కాబట్టి వాళ్ళకి నీ యొక్క సూచనలు చెప్పు. ఇలాంటివి ఎక్సర్సైజ్ చేయండి, ఇలా రండి, ఇంట్రడక్షన్ ఇలా అవ్వండి, అలాంటివి ఏదైనా చెప్పు. నాకు అర్థమైంది ఏంటంటే ఏం చెప్పినా నేను అర్థం చేసుకున్నాను. వినడం వినకపోవడం నీ వల్ల ఒక్కరు మారుతారేమో. అలా అయితే ఓకే, దానికి సవినయంగా మాత్రం ఒకటి చెప్పగలుగుతారు, హార్డ్ వర్క్, కష్టపడాలి. యాక్టింగ్ గురించి అంటే యూ నీడ్ టు లివ్ ఇన్ దట్ వరల్డ్ ఫర్ అ లాంగ్ టైం. దాని మీదే కష్టపడాలి, దాని గురించి ఆలోచించాలి, దాన్ని ప్రాక్టికల్ రూపంలోకి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నిటితో అంటే ఈ టాలెంట్తో పాటు కొంచెం అణుకువ మోర్ పబ్లిసైజ్ చేసుకునే విధానం తెలియాలి. బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఎవరో ఒకళ్ళు, అంటే సమ్వన్ షుడ్ బి, ఎందుకంటే యాక్టర్ లాగా ఉండాలి. బ్యాక్ సపోర్ట్ ఎవరో ఒకళ్ళు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చూసేవాళ్ళు ఇంకొకళ్ళు సపరేట్గా ఉండాలి. ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. లేని వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ లేదనుకో, ఎంతసేపు నేను యాక్టింగ్లోనే ఉంటాను. ఇప్పుడు నాకున్న మైనస్లు అంటే నాకు అనుకునే వాళ్ళు అంటారు చూడు, నా తమ్ముడు లేకపోతే బాబు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి, నా ఫ్రెండో ఎవరో ఒకళ్ళు, నాకు లేరు అలా. ఐ నీడ్ టు ఫైట్ మై ఓన్ దిస్ థింగ్. సో అలా ఎవరైనా ఉండుంటే వాళ్ళు ప్లాన్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ, ఆ మార్కెట్ చేయడం కానీ, ఇంకోటి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు బహుశా నేను చేసిన సినిమా మంచి సినిమానే, నేనేదో కింద మీద పడి అది 50 రోజులు ఆడితే నేను చూడగలిగేది అంతవరకే. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ప్రమోషన్ ఏమైంది ఏంటి పట్టింపులు ఏమి ఉండవు కదా, వదిలేస్తాం. నెక్స్ట్ సినిమాకి వెళ్తాం, గొడేదో నా భవన్లో నా అడవిలో ఉంటాను, దీని గురించి ఆలోచన. అలా ఎవరో ఒకళ్ళు ఉండాలి, చూసేవాళ్ళు ఉంటే పబ్లిసైజ్ చేసుకోగలిగితే. ఎక్కువ శాతం మాత్రం యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు యాక్టింగ్ గురించి సాధన ఎక్కువ చేయాలి. అదే చెప్పమంటున్నాను. సాధన, దానికి ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, మేజర్గా అంటే నేను ఎక్కువ మైమ్ చేసేవాడిని. మిగతా వాళ్ళు నీకు తెలుసు మైమ్ తాలూకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది. సో ఫిజికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ నరాన్ని అంటే ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేయగలగాలి ఎక్స్టర్నల్గా. అది బేసిక్గా బ్రెయిన్లోంచి వచ్చే థాట్ని ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఇది బాగా తెలియాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. అందరూ గొప్ప నటులను చూడాలి, వాళ్ళు చేసే దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకుని సాధన. కొన్నిసార్లు పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు నన్ను. బండి మీద వెళ్తూ పంజగుట్ట సెంటర్లో ఆపేసేవాడు. ఆపి అప్పట్లో హెల్మెట్లు, ఇప్పుడు కూడా ఎవరు వాడలేదు కానీ వాడండి హెల్మెట్లు. అంటే అప్పుడు లేదు కదా, మనం యాక్టర్ కాబట్టి హెయిర్ స్టైల్ ఇవన్నీ
నేను ఏదో ఒకటి అనుకుంటుండేవాడిని ఏదో చూస్తూ పక్క నుంచి ఎవరో ఆటోలోంచి ఇదేంటి ఇది ఏంటి ఇలా- పిచ్చాడు ఆయన. పిచ్చడో ఏంటి ఏదో నవ్వుకుంటూ లేకపోతే ఇలా చూసి ఇలా అని చెప్పేసి సడన్గా ఎక్కడో ఇలా మాట్లాడుతూ సడన్గా చూసి ఓరి అమ్మ వీళ్ళు నన్ను అనుకుంటున్నారా, నేనేమైనా వీళ్ళని చూసి అనుకున్నారా, ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. సో కాన్స్టెంట్ కష్టపడ్డమే. అదే అంటే ఇవాళ చూస్తున్నాం కదా, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు అంటే బేస్ అంటే అదొక ఏమంటారు ఫ్యాషన్ ఏమంటారు గ్లామర్ వరల్డ్ అయిపోయింది. అది తప్పదు ఇప్పుడు కదా, అప్పుడు ఉండింది. మరి ఇంతలా లేదు కదా ఇప్పుడు, మరి ఇక డిజిటల్ వచ్చేసి అదైపోయి. అదొక్కటి మాత్రం బాగు. ఇది వరకు కనీసం కొంత భయం ఉండేది గురు. అంటే మా ఫుట్కి అంటే 1 ఫీట్కి 27 రూపాయలు అని లెక్క ఉండేది. ఇప్పుడు ఏముంది, నెగిటివ్ కాదు, డిజిటల్ ప్రాసెసింగ్ అక్కర్లేదు, ఓన్లీ కలర్ కరెక్షన్ మాత్రమే, డిఐ చేయడం మాత్రమే ఒకటి. ఇదివరకంటే నెగిటివ్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ డబుల్ పాజిటివ్ ప్రింట్ తీయడానికి ఇంటర్మీడియట్ చాలా ఉండేది. ఇప్పుడు అవన్నీ లేదు, మేడ్ ఈజీ. పైగా ఏముందిలే యాక్టింగ్ అంటే కెమెరాలో ఆన్ చేస్తే ఇప్పుడు కాకపోతే ఒకటనే ఎప్పుడైనా దొరక్కపోతుందా, చెప్పగా ఏదో ఒకటి దొరుకుతుంది కదా అప్పుడు పట్టుకుందామని దే ట్రైంగ్ టు. బట్ దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ వేర్ యూ హ్యావ్ టు కొంతైనా ఆర్గనైజ్డ్గా ఉండదు. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు అదే డిసడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి మంచిది ఏదైతే వస్తుందో, ఒక సైంటిస్ట్ ఏదైనా కనుక్కున్నది మంచి కోసం కనుక్కుంటాడు, ఉపయోగపడుతుంది, దాన్ని మనం డిసడ్వాంటేజ్లకు తీసుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఇది రావడం వల్ల ఏంటంటే బడ్జెట్, కాస్ట్ కట్టింగ్, ఆర్ట్ ఫామ్ బాగా ముందుకు వెళ్తుంది, ఇంకా రీచ్ అవుతుంది అనుకుని చేశారు దాన్ని. ఇంటర్వ్యూ చేయాలని ముందు కొంచెం ఏదో రీసెర్చ్లో భాగంగా ఒక వీడియో చూశాను, ఈటీవీ 20 years సెలబ్రేషన్స్. అంతా వీడియో చేస్తే అది తగిలింది, చూశాను. 3 minutes ఏదో ఉన్నారు. అది చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా అప్పటికప్పుడు 2-3 సార్లు మరీ చూశాను. ఏంటి అది నాకెందుకు డౌట్, అది మీరు ప్రిపేర్డా లేకపోతే అక్కడ స్పాట్లో చేశారు? స్పాట్లోనే. నేను అసలు బేసిక్గానే మామూలు ఆ సెలబ్రేషన్కి రావాలంటే లాస్ట్ డే నాడు చాలా అసలు సూపర్గా ఉంది అసలు. అంటే ఇన్ఫాక్ట్ నాకు ఆ పాట విన్నా అంటే కోటరాకృష్ణ గారి డైరెక్షన్, శ్రీకాంత్ గారు యాక్ట్ చేసినప్పుడు పెళ్ళాం చెప్తే వినాలి ఇది చూచాయిగా గుర్తుంది కానీ మిగతా లైన్స్ అన్ని గుర్తులేవు. అంటే మామూలుగా మాటలు వచ్చి ఏమనుకుంటున్నావు చెప్పు అని తనకు బేసిక్గా ఫ్లో అలవాటు కదా, వేసేసింది. అమ్మ దొరికేసానేంటి, నలుగురిలో ఇలా అయిపోయానేంటి, నా ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా తెలుస్తుంది అని చెప్పేసాను. సరే ఇప్పుడు పెళ్ళని చెప్తే వినాలి కానీ అందరూ దయచేసి అని నేను మామూలు ఫ్లోలో నెక్స్ట్ అలాంటి పాట కూడా వస్తుంది అన్నాను తప్ప లైన్ వస్తుంది అనలేదు. నీకు తెలియదు ఆ పాట? నేను అసలు ఆ పాట వేస్తాను, నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను వాళ్ళేది మామూలుగా బేసిక్గానే అందరికి జనాలకు తెలుసు ఏదైనా అంటే వదిలిపెట్టాడు ఆన్సర్, ఏదైనా ఇలాంటి రబ్ చేస్తే వెంటనే కౌంటర్ వస్తుందని తెలుసు. సో అందుకే వచ్చి రాజా అని చెప్పేసి మాట్లాడింది. వెంటనే అంత దొరికేసినట్టు కూడా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్. అనుకుంటూ వెంటనే ఈ లోపల ఆలోచించుకుంటున్నా ఏం చెప్పాలని ఆలోచించుకుంటే చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది కూడా వస్తుంది త్వరలో అని చెప్పేసి మైక్ ఇచ్చేసి ఇలా వెళ్తుంటే టప్ అని వస్తుంది ఒక సెకండ్ గ్యాప్లో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్యాప్లో ఇలా తిరిగాను. మొగుడు చెప్తే వినంటే అనుకుంటే నేను వెంటనే తిరుగుతాను. అది కాదు. కొన్ని సినిమాలు మనం బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, అసలు సమస్య లేదు అన్నది, అనుకున్నవి హిట్ అవుతాయి కానివేమో హిట్ అవుతుంటాయి. అలా నువ్వు బాగా ఎగ్జైట్ అయ్యి చెప్పిన సినిమా నాకు బాగా గుర్తుంది, ఏది గుర్తుంది ఏమన్నా నీకు? అన్నిటి చెప్పావు అలా అన్ని 3 అనే సినిమాకి చెప్పావు, చాలా చెప్పావు కదా. ఎంత ఎగ్జైట్ అయ్యి చెప్పావంటే అసలు వాళ్ళ డైరెక్టర్ కూడా అంత నమ్మకం ఉండకపోయి ఉండొచ్చు. నాకు ఇప్పటికీ చెప్తున్నా, 3 కనుక యాజ్ ఇట్ ఈస్గా ఆ సబ్జెక్ట్ తీసుంటే, 3వ క్యారెక్టర్ లేకుండా ఉంటే, యాక్చువల్గా 3 అన్నది హీరోయిన్, రిషి, రాజీవ్ కనకాల ఈ ముగ్గురు మధ్యనే, అందుకే 3 అని పెట్టిన టైటిల్ కూడా. అది 4 అయింది. అయినా నువ్వు చూశాకనేగా చెప్పింది, సినిమా అంతా చూశాకనే కదా. కాదు, ఎందుకంటే నేను ఎగ్జైట్ అయి చెప్పింది, నేను నా సీన్ల వరకు నాకు తెలుసు. ఎందుకంటే క్యారెక్టరు నాకు కథ చెప్పినప్పుడు ఈ పర్టికులర్ సినిమా ఇప్పుడండి అని చెప్పేసి మా అమ్మాయి పుట్టిన 2వ రోజుకు ఎప్పుడు కరెక్ట్ హాస్పిటల్లో నరేట్ చేశాడు. సూపర్బ్ సార్, సూపర్బ్ చేస్తున్నాం. అయితే 2 సంవత్సరాలు మళ్ళీ కుదరలేదు, సినిమా చేయలేదు.
అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. చేస్తున్నామండి, నేను బిజీగా ఉన్నాను. అలాగేనండి, నాకు అసలు 4వ క్యారెక్టర్ ఎంటర్ అయిన సంగతి కూడా తెలియదు. షూటింగ్ చేస్తున్నాం, చేసాం 4వ క్యారెక్టర్. ఫైనల్ క్లైమాక్స్ అప్పుడు, ఎందుకంటే ఆ సీన్లు సీక్వెన్సులు సపరేట్, నా సీక్వెన్సులు సపరేట్. ఓహో ఇలా జరిగిందా, అంతా అయిపోయింది. అప్పటికి నేను సినిమా చూడలేదు. డబ్బింగ్ పార్ట్లో మన అంటే అంత టైం తీరికుండేది కాదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు చెప్పేశాం, అంత అయిపోయింది, అద్భుతంగా వచ్చింది ఇంకోటి బాగా వచ్చింది. నేను అదే దీంట్లో ఊహలో ఉండి కరెక్ట్గా బ్యూటిఫుల్. ఇప్పటికి చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, అదే సబ్జెక్ట్ని ఇప్పుడు మళ్ళీ తీయండి. 3 నాకు చెప్పింది మళ్ళీ 4వ క్యారెక్టర్ వచ్చి కాదు. అప్పుడు ఏమైపోయిందంటే మేజర్ ప్లాట్ ఎప్పుడైతే ఒకటి అనుకుంటామో ఆ చుట్టూ జరిగే కథ ఇంపార్టెంట్. ఇంకో క్యారెక్టర్ వచ్చేసినప్పుడు కథ డైవేట్ అయిపోతాం, 10 సీన్లు పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా కథకి డీవేట్ అయిపోతాం, ఇన్వాల్వ్ కాలేం. అది మేజర్ ప్రాబ్లం. లేకపోతే టెక్నికల్ వైజ్ సూపర్, అత్యద్భుతంగా తీసాడు. ఈ రోజుకి చూడు 3 చూడు, యూ విల్ ఫీల్ సూపర్. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. భాస్కర్ శ్యామల, సెందులు వీళ్ళు అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. విజయ కురాకులు చేసింది. ఈయన కథ కూడా కొన్ని సీక్వెన్స్లు ఇన్వాల్వ్ అయిపోతాం కొంతవరకు. ఒక 9 సీన్లు 10 సీన్లు, ఒక సీన్ చాలు, 2 సీన్లు చాలు సినిమా అంతా పాడైపోవడానికి. అలాంటి 9-10 సీన్లు డివేట్ అయిపోయాయి అనుకో, కథ నుంచి పోతుంది, మిస్ అయిపోతాం, ఇన్వాల్వ్ కాగా ఆడియన్స్. ఏంటి అక్కడెక్కడ చెప్పాడు. పైగా ఇవి మోర్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, కమర్షియల్ సబ్జెక్టులు కాదు, కాంప్లికేటెడ్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సబ్జెక్టులు. అలా నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసి పోయిన సినిమాలు, అసలు ఈ సినిమా హిట్టే కాదనుకున్న సినిమా హిట్ అవ్వడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు హిట్ ఇదేం సినిమా రా బాబు అనుకున్నది హిట్ అవ్వడం, లేదా సూపర్ హిట్ అవుతుంది అనుకుంది ఫ్లాప్ అవ్వడం? ఇదేం సినిమా అనుకుంది హిట్ అలాంటిది ఏం లేదు. అయితే నమ్మకాలు ఉన్నవి మాత్రం ఫ్లాప్ అయింది మాత్రం కొన్ని బాధ అనిపించింది. స్వామి సినిమా ఒకటి, ఓకే, ఎస్, అంటే మంచి సినిమా, అంటే ఇదేం సినిమా ఇది హిట్ అవుతుంది అయ్యింది ఏంట్రా అని అలా అనుకోలేదు. ప్రతి సినిమా మంచి సినిమా అనుకునే చేస్తాం. అయితే మంచి అనుకుని చేసిన దాంట్లో కొన్ని మిస్ అవుతాయి కదా, అలా అనుకున్నది మాత్రం స్వామి. చాలా మంచి క్యారెక్టర్. ఆ తర్వాత కూర్చొని అనలైజ్ చేసుకున్నాం ఏమై ఉంటుంది, ఓకే కారణం. ఇప్పుడు ఇంకా రాజుగారి గది సినిమా గురించి ఇప్పుడు రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దాని గురించి ఒకసారి ఏమైనా చెప్పు. దాని గురించి బోర్డు చెప్పాలి. ఓంకార్కి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇది మరీ ఎక్కువ చెప్తున్నాడేమో రాజీవ్ అనుకోవచ్చు, బట్ సీరియస్గా అంటే ఒక కథ నమ్మిన తర్వాత నమ్ముకొని ఇది బ్రదర్ నాకు ఇది చేసి పెట్టాలన్నాడు, కథ చెప్పాడు, నాకు నచ్చింది చేశాను. సక్సెస్ని తను మొత్తం ప్లాన్ చేసుకొని అందరికీ నలుగురికి పంచడంలో ఆ విషయంలో గ్రేట్ ఓంకార్. అండ్ అద్భుతమైన, అంటే ఇప్పుడున్న చిన్న సినిమాల్లో యూజువల్గా చిన్న సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందా, ఇంకోటి బ్యారియర్స్ అన్నిటినీ పటాపంచులు చేసి బహుశా చాలా తక్కువ బడ్జెట్లో చాలా కాన్సన్ట్రేట్ చేసి తను అండ్ లైవ్లో కూడా చెప్పాడు చాలాసార్లు, ఓపెన్గా కూడా చెప్పాడు, ఇందులో హీరోలు ఎవరు లేరు, మా తమ్ముడిని పెట్టుకొని ప్రయత్నం చేశాను, కొట్టాను, సక్సెస్ ఇవన్నీ అందరూ కలిసి చేశాను. ఈ టీం మొత్తంకి, తన టీం మొత్తం అంటే ఎవరైతే తనతో పాటు వర్క్ చేశారో ప్రతి టెక్నీషియన్కి అందరికీ సక్సెస్ ఇచ్చాడు, అంటే ఆపాదించాడు కూడా, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయబట్టారు. రాజుగారి గది ఈ మధ్యకాలంలో అంటే ట్రెండ్ సెట్టింగ్ అంటాం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ట్రెండ్ సెట్టింగ్ అంటాం. ఒక టైంలో నాది ఫిల్మ్ బై అరవింద్ ట్రెండ్ సెట్టింగ్ అంటాం. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో ఆ రోజుల్లో ఫిల్మ్ బై అరవింద్ అని ఒక పెద్ద ట్రెండ్ సెట్టింగ్ పేరు ఎలాగైతే వచ్చిందో, దో ఐఎమ్ నాట్ డూయింగ్ అంత పెద్ద క్యారెక్టర్ చెప్పినా నేను చేసిన క్యారెక్టర్ నా నిడి వరకు ఎంతవరకు ఉందో నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా రాజీవ్ అరే చాలా బాగా చేశాడంట. నేను బాగా చేయడం కన్నా ఆ క్యారెక్టర్ అక్కడ ఉంది కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది. సో ఆ క్రెడిట్ ఓంకార్కి ఇస్తాను. నీ గురించి ఇంటర్వ్యూలో బాగా చెప్పారు ఆయన. అడ్వాన్స్ తీసుకోకుండా యాక్ట్ చేశారు సార్. నేను నాట్ ఈవెన్ 10,000 కూడా నేను అడ్వాన్స్ ఇవ్వాల. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిన తర్వాత, ఆయన క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత నేను కవర్ పంపించాను. ఏంటి అసలు డబ్బుల పేమెంట్ అసలు ఏమీ ఇది చేయలేదు, అది మాత్రం ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి. అసలు అంటే కవర్ పంపించా అంటే అది కాదుగా, నీ క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాడు. అదే కరెక్టేలే, అదే అది కూడా కొన్నిసార్లు ఎలా అవుతుందంటే అతనికి చేసినప్పుడు బాగా చేయడానికి ఏంటి అంటారు.
నేనే అడుగుతానుగా నన్ను అదొకే, నీకంటే ఓకే, ప్రతి వాళ్ళకి చేయలేంగా. అండ్ మోర్ ఓవర్ అతను కన్విన్స్ చేశాడు సబ్జెక్ట్ తోటి. మిగతావి కొంతమందికి ఎస్, నాకు ఎప్పుడైతే నచ్చుతుందో, నాకు గురి ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడూ అవుట్ ఆఫ్ ది వేలే చేస్తాను, నాకు అందులో మొహమాటాలు. ఓకే సరే మరి, ఓకే మరి నీ సెకండ్ ఇన్నింగ్ సూపర్ సక్సెస్ కావాలని, ఇంకా ఇక్కడ మళ్ళీ ఎప్పుడు రాజుకి బ్రేక్ రావద్దని. బ్రేక్ వచ్చింది కదా ఇప్పుడు, అంటే మళ్ళీ బ్రేక్ అంటారు కదా, వాట్ ఈస్ సెకండ్ ఆ బ్రేక్ రావద్దని. అది వస్తుంది, అది తప్పదు. బట్ ఎనీవే నాకు ఒక విధంగా చెప్పాలంటే మెచ్యూరిటీ లెవెల్ అప్పటికన్నా ఇప్పుడు బాగా పెరిగింది గురు. డెఫినెట్గా పెరుగుద్ది, అంటే మన దక్కాలు తినడం వల్ల పెరుగుద్ది, అంతేగా. సో థ్యాంక్స్ అలాట్. అండ్ మళ్ళీ ఇంకోసారి సోలో కాకుండా ఈసారి కంబైన్డ్గా ఇంటర్వ్యూ చేద్దాం.